చివరి వారం మనం నేర్చుకోవాలనుకున్న అంశం ఈ వారం నేర్చుకుందాం. బైబిల్ చెప్పిన భవిష్యత్, లోకం చెబుతున్న భవిష్యత్. లోకం చెబుతున్న భవిష్యత్ పదాలు అంటే ఆల్రెడీ బైబిల్ ఏమో కన్ఫర్మ్ చేసింది. తెలుగు పైన, తెలుగు పదాలపైన పాండిత్యం ఉంటేనే తప్ప పెడుతున్న టైటిల్స్ కానీ దేవుడి వాక్యం కానీ అర్థం చేసుకోవటం చాలా కష్టం అవుతుంది. టైటిల్ అది సింపుల్గా మీకు చదువుతున్నట్టుగా అర్థమవుతున్న పదాలను ధ్యానిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. బైబిల్ చెప్పిన భవిష్యత్తు అని వేసాం అంటే ఆల్రెడీ బైబిల్ భవిష్యత్తు ఏంటో కన్ఫర్మ్ చేసేసింది, చెప్పేసింది. కానీ లోకము చెబుతున్న భవిష్యత్తు ఇది ఎప్పుడు చెబుతూనే ఉంటుంది, ఎప్పుడు ఎండ్ అవుద్ది. దేనికి? లోకానికి, మనుషులకి, మానవ జ్ఞానానికి. కారణం ఏంటంటే చివరి వారు నాకు చెప్పినట్టుగా గుర్తు, దేనిపైన పరిపూర్ణమైన అవగాహన లేనివాడు మనిషి. ముఖ్యంగా తన జీవితం మీద తనకే సంపూర్ణమైన అవగాహన లేదు. అలాంటప్పుడు తన భవిష్యత్తు గురించి తాను ఏం చెప్పగలడు? తన భవిష్యత్తు గురించి తాను ఏం తెలుసుకోగలడు? అసలు తన భవిష్యత్తు ఏంటో తనకు ఎవరు చెప్పాలి? ఈ ఉద్దేశాలన్నీ గమనించిన దేవుడు చివరి వారం మాట చెప్పాను. దేవుడు అనగానే 3 కాలాలు ఎరిగినవాడు. భూత, వర్తమాన, భవిష్యత్. జరిగిపోయింది తెలుసు ఆయనకి, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది కూడా తెలుసు. ముందుకు వెళ్ళి చూడగలడన్ని. ఇప్పుడు నాకు లేదా మీకు, మీ సంవత్సరాలు, మీ వయసు మీకు తెలుసు. రేపు ఏం జరుగుతుందో మీకు తెలీదు, నాకు తెలీదు. దేవుడికి తెలుసా లేదా? తెలుసు. రేపు మీకు ఒక లారీ యాక్సిడెంట్ ఉందని దేవుడు చూసాడు అనుకోండి, మీ భవిష్యత్తు ముందుకి. రేపు 2 దోతలను మియాపూర్ బస్ స్టాప్లో పెడతాడు. ఇడు మా వాడు వచ్చి కారు కింద పడిపోతాడు, కొంచెం లాగండి అని. మీకు అర్థమవుతుందా? సింపుల్గా దేవుడికి భవిష్యత్తు తెలుసు అనడానికి మీకు ఉదాహరణ చెప్పాను. రేపు నేను మియాపూర్ బస్ స్టాప్ కింద పడిపోతాను అన్నది నా భవిష్యత్తు అయితే, రేపు 2 దూతలు పెడతాడు బస్ స్టాప్లో. మేము వెళ్ళకముందే అవి వచ్చి కూర్చుంటాయి అక్కడ, మా వాడు వస్తాడని. ఎందుకు? లారీ కింద పడ్డానికి, బస్ కింద పడ్డానికి. కరెక్ట్గా పడుతున్న టైంకి చేయట్టుకుని లాగేస్తే ఇలాగా. ఏటోనండి ఆ క్షణంలో ఎలా తప్పించుకోవాలని తెలియదండి, నా అదృష్టం అండి, నా రేఖలండి అంటాడు ఈడు. అంతే కదండి? అదృష్టం కాదు, రేఖలు కాదు, మచ్చలు కాదు, పుట్టుమచ్చలు. నిన్ను కాపాడాలనుకుంటే నీ ప్రాణం, నీ కాలగతులు ఆయన వశం. కాలగతులు ఆయన వశం అంటే ఏ మినిట్లో ఏం జరుగుతుందో నాకు ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నేను చాలాసార్లు చెప్పుకున్నాను యాక్సిడెంట్ గురించి. 1 మినిట్ ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఏదో అలాగ ఉందంతే, ఏదో పట్టుకున్నట్టు అలాగా స్టీరింగ్ తిరగకుండా అలా గుండ్రాళ్ళలో ఉండిపోతే నిమిషంలో యాక్సిడెంట్ అయిపోయింది, డోర్లు తీసుకుని బయటకు వచ్చాం. ఇది మనసులో పెట్టుకోండి. అంటే దేవుడికి భవిష్యత్తు తెలుసు. అప్పుడప్పుడు అమ్మనాన్నలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని, ఒరే భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు అది చేయరా, ఇది చేయరా అని చెప్తాడు. ఎందుకు చెప్తాడో చెప్పండి. ఒరే నీ భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు ఎలా చేయాలరా, అలా చేయాలరా అని మీరు పిల్లలకి ఎందుకు చెప్తారో చెప్పండి. మీకు ఎంతకాలం తెలియదు, నేను చెప్తాను. చెప్పండి. భవిష్యత్తు ఏం జరుగుతుందో మీకు తెలియక మీరు చాలా డక్క ముక్కలు తినొచ్చారు. ఆడు తినకూడదని చెప్తారు. రైటా రాంగా చెప్పండి. నాకేం జరుగుతుందో నాకు తెలియక నేను చాలా దెబ్బలు తినేసాను రా, అలాంటి దెబ్బలు నువ్వు తినకూడదు, కనుక కొంచెం జాగ్రత్త పడరా, భవిష్యత్తు చాలా డేంజర్ రా, కష్టంగా ఉంటుందిరా అని చెప్తారు. రైట్? ఇప్పుడు భవిష్యత్తు గురించి నీకే ఇంత ఆందోళన, నీ పిల్లల పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల నీకే ఇంత ప్రణాళిక ఉంటే, మన భవిష్యత్తు పట్ల, మన జీవితం పట్ల మనల్ని కన్న మన పరలోకపు తండ్రికి ఉద్దేశాలు, ప్రణాళికలు, మన భవిష్యత్తు బాగుండాలన్న ఆలోచన ఆయనకు ఉంటుందా, ఉండదా? మీరు ఆలోచించండి. మనకంటే 100 రెట్లు ఉంటుంది. రైట్? నిన్న చివరి వారం నాకు ఇంట్రడక్షన్లో మీకు జ్ఞాపకం చేసి వదిలేశాను వచనం. అపోస్తలుల కార్యాల్లో 2వ అధ్యాయం 22వ వచనంలో. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 22.
ఇశ్రాయేలు వారులారా, ఈ మాటలు వినండి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను మన వలన మెప్పు పొందినవానిగా మీకు కనబరచెను. ఇది మీకు తెలుసు. దేవుడు, ఇది అండర్లైన్ చేసుకోండి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి, అంటే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి అనుసరించి అప్పగింపబడిన ఈయన, అంటే యేసుక్రీస్తుల వారిని దేవుడు అప్పగించింది దేనికోసమట? భవిష్యత్ జ్ఞానమును అనుసరించి. నీ భవిష్యత్తు బాగుండాలని ఎల్ఐసి చేశాను, విన్నారా? నీ భవిష్యత్తు బాగుండాలని సహారా కట్టాను, నీ భవిష్యత్తు బాగుండాలని హెల్త్ పాలసీ తీసుకున్నాను. చూసారా? నువ్వేనండి పాలసీలు తీసుకునేది. దేవుడు 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 ఒకటే చెప్పాడండి బైబిల్లో, నాయనా నాకు తెలిసినట్టుగా పాతది జరిగిపోయింది ఎవరికి తెలీదు, జరుగుతున్నది ఎవరికి తెలీదు, జరగబోయేది ఎవరికి తెలీదు. పూర్వకాలానికి వెళ్ళిపోతే ఏం జరిగిందో మనకు తెలీదు. ప్రస్తుతం ఈరోజు ఏంటో మనకు తెలుసు, ఇప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు, రేపేం జరుగుతుందో మనకి తెలీదు. కానీ బైబిల్లో దేవుడు ఎంతటి భవిష్యత్ జ్ఞానం, ఎంతటి కాలజ్ఞానం, ఈ పదం ప్రయోగిస్తున్నాడు. కాలజ్ఞాని దేవుడు, కాలజ్ఞాని. కాలాన్ని ఎలా ఉపయోగించాలో ఆయనకి తెలుసు, కాలాన్ని ఎలా వాడాలో తెలుసు, ఏ కాలంలో ఎవరిని పంపించాలో తెలుసు. కాలజ్ఞాని దేవుడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, బైబిల్లో ఒక రెఫరెన్స్. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎప్పుడు పంపాడట అంటే అర్థం ఏంటి? మన లోకల్ లాంగ్వేజ్ చెప్పండి. టైం వచ్చినప్పుడు, అంతేనా? అప్పుడప్పుడు మనుషులు అంటారు, ఒరే నాకు టైం వస్తుంది అని. ఎప్పటికీ రాదు వీడికి. నాకు టైం వస్తుంది అంటాడు. ఎప్పుడు వస్తుందని టైం? ఏమి రాదు. ఉత్తి డైలాగులు ఇవన్నీ. కానీ దేవుడు అన్నాడు టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు నేను లోకానికి ఎవరిని పంపుతాను? యేసుప్రభుని పంపుతాను. ఈ మనసులో పెట్టుకోండి. అంటే కాలాన్ని కరెక్ట్గా అంచనా వేయగలిగిన వాడు, ఏ కాలంలో ఏం చేయాలో తెలుసుకొనగలిగిన వాడు, కాలాన్ని మనిషి శ్రేయస్సుకు, మనిషి క్షేమానికి వాడగలిగిన వాడు మన తండ్రి. అప్పుడప్పుడు లోకంలో మనుషులు అంటారండి, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. విన్నారా? కాలం చెప్తుందండి. కాలం ఎలాగ ఏర్పడుతుంది? సూర్యచంద్రుల వల్ల అని వీళ్ళు చెప్తారు. నిజానికి ఎవరి వల్ల ఏర్పడుతుంది చెప్పండి? దేవుని వలన. కాలం సమాధానం చెప్పడం పెట్టి, పరిస్థితులను చక్కబెట్టేవాడు దేవుడు, పరిస్థితులను మార్చేవాడు దేవుడు. నీ సమస్తానికి సమాధానం చెప్పేది కాలం కాదు, ఆ కాల గతులను సహితము తన వశంలో పెట్టుకున్న దేవుడు. మర్చిపోకూడదే. లోకం చెప్పినవన్నీ నమ్మకండి. కాలం సమాధానం చెప్తుందంటే అది ఎలా చెప్తుంది సమాధానం? దానికి ఏం తెలుసు? అది ఒకరి కింద పనిచేస్తుంది. కాలం ఎవరి కింద పనిచేస్తుంది? దేవుని క్రింద. మర్చిపోకండి. ఇప్పుడు మీరు బైబిల్లోకి వెళ్ళి దేవుడికి జ్ఞానం, కాలజ్ఞానం లేదా భవిష్యత్ జ్ఞానాలు దేవుడికి తెలుసా అంటే తెలుసు అని ఆయన చెప్పిన కొన్ని మాటలు మొదట వినాలి. యెషయా గ్రంథానికి రండి. 44వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. బాగా రాసుకోండి. ఈరోజు కొంచెం ఎక్కువ రెఫరెన్స్లు ఉంటాయి, రాసుకోవాలా. ఏమండి? యెషయా గ్రంథం 44వ అధ్యాయం 7వ వచనం. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకుని నేను తెలియచేయుచు వచ్చినట్లు తెలియచేయగలిగిన వాడు ఎవడు? చూసారా దేవుని మాట. ఆదిలోనున్న జనమును నియమించినది మొదలుకుని, అంటే ఆదిలోనున్న జనము ఎవరు చెప్పండి? ఆదామవ్వలు. అక్కడ నుండి చెప్పుకుంటూ వచ్చాను హిస్టరీ అన్నట్టు. నేను లాస్ట్ వీక్ మీలో ఎవరితో అన్నట్టుగా మీకు గుర్తుందో లేదో, దేవుడు ఆదామవ్వల దగ్గర నుంచి చెప్పుకుంటూ రాగలడు. ఏం చెప్తాడు? ఆదామవ్వల దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పాడు, ప్రారంభంలో వాళ్ళు ఏం తిన్నాడో చెప్పారు, వాళ్ళు ఎలా జీవించేవారో చెప్పాడు, వాళ్ళు ఏం తప్పు చేశారో చెప్పాడు, వాళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళగొట్టబడ్డారో చెప్పారు, వాళ్ళ మొదటి కుమారుడు ఎవరో చెప్పాడా?
రెండో కుమారుడు ఎవరో చెప్పాడు, వాళ్ళు ఎలా చంపుకున్నారో చెప్పాడు, తర్వాత భూమి మీదకి పిల్లలు ఎలా విస్తరించారో చెప్పాడు, వాళ్ళు ఎన్ని శ్రమలు పడ్డాడో ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడంటే ఆది నుండి. నేను చివరి వారం మీలో ఎవరికో చెప్పాను, మీ ముత్తాత పేరు చెప్పండి. తాత కాదు, నేను అడుగుతుంటా. మీ ముత్తాత గారి భార్య పేరు చెప్పండి, ఆవిడ దేవురో చెప్పండి, వాళ్ళకి ఎప్పుడు పెళ్ళి అయిందో చెప్పండి. ముత్తాత వద్దు, తాత హిస్టరీ చెప్పండి బలంగా. మా తాత పేరు తెలుసు, మా అమ్మ చిన్నప్పుడు పెళ్లి చేసుకుందట, దట్స్ ఎనఫ్. ఇంకేం అడగండి. ఇంకేం తెలియదు కదండి, ఏం తెలుసు చెప్పండి. మనకి మన తాత దగ్గర నుంచే తెలీదు, కానీ దేవుడు ఎక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడట ఆది నుండి. ఏమి జ్ఞానం అండి, ఏమి కాలజ్ఞానం అండి, అన్నీ తెలిసినవాడు దేవుడు. ఎవడో మాట్లాడుతాను నేను సింపుల్గా. చాలామంది పెద్దోళ్ళు అంటారు, కొంచెం వయసుకు వచ్చిన వాళ్ళు పిల్లలు ఏదైనా మాట్లాడుతారు, నీ వయసు ఎంతరా, నేను అన్ని చూసుకుంటూ వచ్చాను, నా దగ్గర నువ్వు మాట్లాడుకో అంటాడు. ఇప్పుడు ఇతను ఎన్ని చూశాడు? ఈ డైలాగ్ వేస్తున్నప్పుడు నాకు దేవుడు జ్ఞాపకం వస్తుంది. ఇతను ఎన్ని చూశాడండి? ఇతని జీవితకాలంలో ఎంతమందిని చూస్తాడు చెప్పండి? మహా అయితే నాకు అన్నీ తెలుసురా, నేను చాలామందిని చూశాను, నాకు మనుషులు ఏంటో తెలుసు, నువ్వు నా దగ్గర ఎక్కువ మాట్లాడక అంటాడు. ఇతను ఎంతమందిని చూస్తాడు చెప్పండి? అతని లైఫ్ టైంలో ఎంతమంది చూడగలడు మీరు చెప్పండి? ఎంతమంది చూడగలరు? 1000 మందిని చూస్తాడా? 1000 మంది జీవితాలు తెలుసా? 2000 మంది, కొన్ని 1,00,000 వేసుకుందాం. దేవుడు ఎంతమందిని చూస్తున్నాడు చెప్పండి? ఆదాము దగ్గర నుంచి నాకు కథ తెలుసు, అందులో ఉన్న ఎవడో ఒకటి స్వభావం నీకు ఉంటుంది, నీ కథ కూడా నాకు తెలుసు అంటాడు. మనము కయ్యను వంటి వారమై ఉండకూడదు అన్నాడు అంటే, కయ్యను చూశాను రా, సేమ్ క్వాలిటీస్ నీలో కనబడుతున్నాయి, నువ్వు ఆడివేచా అన్నాడు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను దేవుడి గురించి? డీప్గా ఆలోచించాలి మీరు. దేవుడి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఆది నుండి మనుషులందరి గురించి చదివేసిన వాడు, తెలుసుకున్నవాడు, ఎవరి గుణాలు ఎలా ఉంటాయో ఇట్టే పసిగట్టగలిగిన శక్తిమంతుడు. నేను చెప్పినట్లు ఎవరూ చెప్పలేరు. నెక్స్ట్, ఆది నుండి అన్నాడు కదా, అంటే నాకు పాతది హిస్టరీ, చరిత్ర తెలుసు ప్రారంభం నుంచి అన్నాడు. నెక్స్ట్, నేను తెలియచేయచ్చు వచ్చినట్లు తెలియచేయగలిగిన వాడు ఎవడు? అలాంటి వాడు ఎక్కడైనా ఉండిన ఎడల నాకు చూపించండి, ఆ సంగతి నాకు చెప్పాలి. అట్టివారు భవిష్యత్ ద్వివిషయములను అంటాడు. అదేముందా? భవిష్యత్ ద్వివిషయములను, రాబోవు సంగతులను నాకెవరైనా చెప్తారా? నేను చెప్పినట్టుగా భవిష్యత్తు ఎవడైనా చెప్తాడా? నేను చెప్పినట్టుగా భవిష్యత్తు ఎవడైనా చెప్తాడా అన్నట్టు. అంటే ఈ మాటను బట్టి మీరు కన్ఫర్మ్ అయిపోవాలి ఒకటి ఏంటి, మనుషులకు భవిష్యత్తు తెలీదు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, బైబిల్లోంచి బయటకు వచ్చేయండి, బయటకంటే హైదరాబాద్కి వచ్చేయండి. కుకటపల్లిలో ఉన్నారు, ఇప్పుడు మియాపూర్లో ఉన్నారు, అమీర్పేటలో ఉన్నారు, హైటెక్ సిటీలో ఉన్నారు. జాగ్రత్తగా ఉన్నారు. ఊరి పేర్లు ఎందుకు చెప్తాను తర్వాత చెప్తాను. కుకటపల్లి, కేబిహెచ్పి, అమీర్పేట్, కోటి, దిల్సుఖ్ నగర్, హైటెక్ సిటీ, మాదాపూర్, మెహదీపట్నం, పటాన్చేరు, ఇస్నాపూర్, ఇలాగ ఇక్కడ ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ మీ మధ్యలో మనుషులు చెప్తున్న భవిష్యత్తు ఏంటో చెప్పండి. బాగా ఆలోచిద్దాం. కుకటపల్లిలో ఒకటి నిలబెట్టి భవిష్యత్తు అంటే ఏంటరా అని అడగండి, ఏం చెప్తాడు చెప్పండి. భవిష్యత్తు అంటే ఇప్పుడు నాకు 30, నేను ఒక 80 సంవత్సరాలు బతుకుతాను, నా 50 సంవత్సరాలు నాకు ఏమిటంటే ఇప్పుడు భవిష్యత్. అర్థమవుతుందా? నాకు ఇప్పుడు 30 అంటే ఒకవేళ నేను అందరూ బ్రతికినట్టుగా 80 సంవత్సరాలు బ్రతికితే మిగతా 50 సంవత్సరాలు నాకు ఏంటి ఇప్పుడు? అది చెప్పండి. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఒక్క మాటలో చెప్పాను. ఇప్పుడు దీనికి కొమ్మలు ఉంటాయి, కొమ్మలు ఎడగొడతాను నేను. ఇప్పుడు మీరు బాగా అనాలిసిస్ చేయాలి లోకాన్ని, అప్పుడు కానీ దేవుడు అర్థం అవడు, వాక్యం అర్థం అవదు. నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు అంటే నేను 80 సంవత్సరాలు బ్రతికితే నాకు ఇంకా ఎంతకాలం భవిష్యత్తు ఉంది? 50 సంవత్సరాలు. ఇప్పుడు ఈ 50 సంవత్సరాల భవిష్యత్ కాలంలో నువ్వేం చేస్తావురా అని అడగండి. పెళ్ళి అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు అర్జెంటుగా నాకు ఎవరు కావాలి? భార్య కావాలి. ఓకే, పెళ్ళి అయిపోయింది. నెక్స్ట్, పిల్లలు కావాలి. ఓకే, పిల్లలు పుట్టేశారు. నెక్స్ట్ ఒక మంచి ఇల్లు ఉంటే బాగుంటుంది కూకటపల్లి మెయిన్ సెంటర్లో. ఓన్ ఇల్లు కూడా వచ్చింది. నెక్స్ట్, ఇల్లు ఉంది కానీ కొంచెం బయట తిరగడానికి బండి మీద ఇబ్బంది అయిపోతుంది, వర్షం కురిసినప్పుడు బయటకు వెళ్ళకపోతున్నాను, ఆటో కొనుక్కుని ఊరి మీద తిరుగుతూ ఉంటాను. లేదు కారు కొనుక్కుంటాను. ఇప్పుడు నాకు కారు ఏంటి చెప్పండి? ఇప్పుడు
భవిష్యత్తు. ఇప్పుడు మీకు సింపుల్గా అడుగుతున్నాను, భవిష్యత్తు అంటే అర్థం ఏంటంటే ఇల్లు, చెప్పండి, కారు, వెల్ సెటిల్డ్, బీరువా నిండా డబ్బులు. ఓకేనా? కాలు మీద కాలు వేసుకుని సాయంత్రం పూట వర్షం కురుస్తుంటే పచ్చిమిరపకాయ బజ్జీలు తింటూ టీవీ చూడాలా. అప్పుడు వాడు భవిష్యత్తులో ఏమైపోయాడట? ఇంతేనా కాదు చెప్పండి, నాకు ఏమైనా చెప్తారా? పూర్వకాలం ఏమనేవారంటే మడత మంచం వేసుకున్నట్ట, పక్కన చెంబులో నీళ్ళు పెట్టుకున్నట్ట, హాయిగా చుట్టకాల్చుకుంటే వాడు ఏమైపోయాడట? నా చిన్నప్పుడు చెప్పేవారండి, మడత మంచం వేసుకుని మడత మంచం మీద పడుకుని పక్కన మరసెంతో నీళ్ళు పెట్టుకుని అలా చుట్టకాల్చుకుంటూ హాయిగా కాలు మీద కాలు వేసుకుని పడుకుంటే వాడు సెట్ అయిపోయాడు. అంటే అంటే వాడి భవిష్యత్తు ఏమైపోయింది? సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పిన లైన్కి ఇంకేమైనా యాడ్ చేస్తారా? మీరు చేయగలరా? ఏం లేవా? కూరగాయలు ఆలోచించండి కొంచెం, అవనస్తులు, యూత్. వీళ్ళకి చిన్న చిన్న 2-3 కొమ్మలు ఎక్స్ట్రా ఉంటాయి. వీళ్ళకి అంజాలు ఉంటాయి కదండి. ఒకసారి అలాగా గోవా ట్రిప్ వేయాలి, అంతే కదండి. కొంచెం పర్స్ బలంగా ఉంటే అలాగే ఇంకో కొంచెం దేశం దాటి అవతలకి వెళ్ళి ఏదో దేశం బాగుందట ఒకసారి అలా నెక్కరేసుకుని సముద్రంలో బోటు మీద తిరిగి వచ్చి ఆ ఫోటోలను ఆల్బమ్ చేయించుకుని నేను పలా దేశం తిరిగాను. మరి ఈ చిన్న చిన్నవి ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? భవిష్యత్తు అంటే అందరూ ఏమంటున్నారంటే మహేష్ బాబు అట సంవత్సరానికి 3 సార్లు ఫారెన్ వెళ్ళి వస్తాడట అలా ఫ్యామిలీతో. మరి నువ్వు కనీసం నన్ను గోవా కూడా తీసుకెళ్ళలేదు అంటది ఒక ఆవిడ. సెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకు అర్థమవుతున్నది ఏంటంటే ప్రపంచం అంతా ఒక మోసదూరంలో ఉంది. ఏంటి? బాగా డబ్బులు సంపాదించి హాయిగా అందరూ తిరుగుతున్నట్టుగా ట్రిప్లు వేయగలిగితే, కారు ఉండగలిగితే, బిల్డింగ్ ఉండగలిగితే, ఇంటి నిండా డబ్బు ఉండగలిగితే, మనం చేయాలనుకున్నదల్లా అలవోకగా చేయగలుగుతుంటే అతను వెల్ సెటిల్డ్, అతని ఫ్యూచర్ ఏమైంది? సెట్ అయిపోయింది. రైట్. ఇంకా కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉంటాయి. నేను చేస్తున్న ఉద్యోగంలో కొంచెం పెద్ద ఉద్యోగం చేయాలి, భారీ ఉద్యోగం చేయాలి, భారీగా డబ్బు సంపాదించాలి. అంటే కొంతమంది గోల్స్ అనమాట, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించి ఇంకా నేను బాగా సెటిల్డ్ అవ్వాలి. ఇవన్నీ లైఫ్ అంబిషన్స్గా పెట్టుకుంటారు, గోల్స్గా పెట్టుకుంటారు. అదే ఫ్యూచర్ అని దాని మీద పనిచేస్తూ ఉంటారు. ఇదంతా ఎవరు చెప్పిన భవిష్యత్తు? ఇదంతా చెప్పండి. లోకము చెబుతున్న పదం వేసాను, అందుకే చెప్పిన అనేయలేదు, చెబుతున్న. అంటే ఇది ఎంతకాలం చెప్తుందో తెలీదు. ఈ భవిష్యత్తుకి ఇంకేమి యాడ్ చేస్తుందో తెలీదు. ఎందుకు యాడ్ చేస్తుందో తెలీదు అని ఎందుకనో తెలుసా? మీకు చిన్న క్లూ ఇస్తాను, మీకు బుర్ర వేడికిపోద్ది. ఇప్పుడున్నవాడు ఒక కారు కొనుక్కుంటే వెల్ సెటిల్ అనుకుంటున్నాడు. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ పెరిగిపోద్ది కనుక గాలిలో ఎగిరే చిన్న చిన్న ఫ్లైట్స్ కనిపెడుతున్నారు. అంటే ఇద్దరే పడతారు అందులో, ఎవడ మేడ మీద అది ఉంటుంది, చిన్న ఫ్లైట్. ఇప్పుడు వాడు కింద తిరగడం, ఎక్కడ తిరుగుతాడు? పైన తిరుగుతాడు. అప్పుడు ఎయిర్ ట్రాఫిక్ అని ఉంటుంది, అప్పుడు సిగ్నల్స్ గాల్లో ఉంటాయి. ఇప్పుడు భవిష్యత్తులో కనుక ఇప్పుడు అది అమెరికాలో, చైనాలో ఏమంటే సెటిల్డ్ కంట్రీస్లో దాన్ని నెమ్మదిగా ప్రవేశపెడుతున్నారు. కింద ట్రాఫిక్ పెరిగిపోయింది కనుక ఇప్పుడు మనం ఎక్కడ ఎగరాలి? గాల్లో ఎగరాలి. అంటే ఎవరికాడికి ఓన్ ఫ్లైట్ ఉంటుంది, ఇంటి మీదే 4 పడతారు. నేను మాట అడిగిన ఒక 30 ఏళ్ళ 40 ఏళ్ళ క్రితానికి వెళ్తే ఇంటికో కారు ఉండేదా? మీరు చెప్పండి. మీరు నవ్వుకుంటారు ఇప్పుడు. అప్పట్లో ప్రతి ఒక్కడు కారు ఎప్పుడు ఎక్కేవాడు అంటే పెళ్ళికి ఎక్కేవాడు. నిజం చెప్పండి, అవును కాదు? పెళ్ళికి ఎట్టేవారు కారు. మిగతా అన్ని రోజులు దేంట్లో తిరగాలి చెప్పండి? సైకిలో, మహా డబ్బు ఉంటే స్కూటరు, లేదంటే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సు, పెద్ద బస్సు, అంతే. కారు ఎక్కడండి పెళ్ళికండి? మరి ఇప్పుడు ఇంటికో కారు వచ్చిందంటే వచ్చింది. ఇంటికో కారు వచ్చిన ఈ సొసైటీకి ఇంటికొక ఫ్లైట్ రావడం కష్టం అంటారా ఫ్యూచర్లో? అంటే ఇప్పుడు కారు మీద ఉన్న భవిష్యత్తు నెక్స్ట్ దేని మీదకి వెళ్తా చెప్పాలి నాకు, చెప్పండి. ఏం కారు అండి, కింద తిరగలేకపోతున్నాం, ఆడేమో గాల్లో ఎగిరిపోతున్నాడు, నాకేం కావాలి ఇప్పుడు?
లోకము చెబుతున్న, ఎప్పుడు చెప్తుంది అంటే చచ్చిపోయేంతవరకు అది భవిష్యత్తురా, అది భవిష్యత్తురా, అది భవిష్యత్తురా, ఫ్లైట్ కొనటం భవిష్యత్తురా, విమానం కొనటం భవిష్యత్తురా, కారు కొనటం భవిష్యత్తురా, భూములు కొనటం భవిష్యత్తురా. ఎంతకాలం చెప్తుంది ఇది ఎలాగంటే నువ్వు చచ్చిపోయేంతవరకు చెప్తుంది. దేవుడు చెబుతూ ఉంటాడా, చెప్పి వదిలేస్తాడా? చెప్పండి చెప్పండి. వన్స్ రాస్తాడు, నువ్వు సావు ఇదే భవిష్యత్తు అంటాడు అంతే. ఇది దేవుడు కన్ఫర్మేషన్ ఉంటుంది దేవుడి దగ్గర. శాస్త్రం ఏదైనా చెప్పేటప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మా ఇంటి దగ్గర నుంచి చందమామకి ఎంత దూరం ఉంటుందని అడగండి శాస్త్రాన్ని. కేపీహెచ్పి నుంచి మియాపూర్కి ఎన్ని కిలోమీటర్లు ఉంటాయంటే కరెక్ట్గా చెప్తారా, సుమారు అంటారా? నిజం చెప్పాలి. కేపీహెచ్పి బస్ స్టాప్ నుంచి మియాపూర్కి ఎన్ని కిలోమీటర్లు అంటే సుమారు ఒక 100 ఉండొచ్చండి అంటారా? కన్ఫర్మేషన్ ఉంటుందా? కన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడి నుంచి చందమామ మీదకి ఎంత దూరం అని అడగండి, సుమారు అంటాడు. అక్కడే పట్టుకోవాలి మీరు. ఏదో మొత్తం మీద మనకి టెండర్ ఎట్టేటట్టే ఉన్నాడండి. ప్రతీది కూడా శాస్త్రం అలాగే చెప్తుంది. సుమారు, ఉండొచ్చు, జరగవచ్చు, కావచ్చు, అవ్వచ్చు. ఇంకా మనుషులు మాట్లాడుకునే భాష మీకు బాగా అర్థం కావాలంటే టా అంటారు చూడండి. అప్పుడప్పుడు టా అంటే అర్థం ఏంటి? జరగొచ్చట, ఉండొచ్చట, అటల. ఇది ఎప్పటికి ఇది టాయే, ఫుల్ స్టాప్ ఉండదు. ఇంత దీర్ఘంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే భవిష్యత్తు దేవుడు చెప్తాడు, కన్ఫర్మేషన్ ఇస్తాడు. ఇది నీ భవిష్యత్తు, ఇది నీ ఫ్యూచర్ నాన్న, ఎవడు చెప్పింది నమ్మకంటాడండి. వస్తుంటే తమ్ముడు చెప్తున్నాడు, ఐటీ వాళ్ళు చాలా ఆశ పెట్టుకుంటారండి. ఎప్పటికైనా ఎక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే ఎక్కడికి వెళ్ళి చేయండి, యుఎస్ఎల్ జాబ్ చేయాలా. ట్రంప్ గారు బాంబు వేసాడట. ఏటు బాంబు అంటే ఒకప్పుడు ₹1,00,000 కడితే రెండు పర్లేదు ఉద్యోగం అని ₹1,00,000 కట్టించుకుని ఇచ్చేవాడు అమెరికాలో జాబ్. ఇప్పుడు కోటి చేసాడు దాన్ని, తెలుసా? ఇప్పుడు వెళ్ళి జాబ్ చేయాలంటే ఎంత కట్టాలట అమెరికాకి? ₹1,00,00,000. ఆ ₹1,00,00,000 వాడికి కట్టే బదులు ₹1,00,00,000తో ఇక్కడ గేదెల ఫామ్ పెట్టుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. పాలు అమ్మితే ఈ కరెక్ట్గా 4 సంవత్సరాలు మళ్ళీ డబల్ కోట్ అవుతుంది. అది ₹1,00,00,000 ట్రంప్ గాడికి కట్టి అక్కడికి వెళ్ళి ఆ బాత్రూంలో మీరే కడుక్కునే బదులు, ఇది అక్కడికి హాస్టల్ ఉన్న వాళ్ళకి తెలిసి ఇది మ్యాటర్, లోపల మ్యాటర్ ఇది. అక్కడ వాష్రూమ్లు కడగడానికి ఎక్కడ వచ్చినట్టు పని మనుషులు రాదు, ఎవడదాడు తోముకోవటమే. పని మనుషులు ఉంటారు అక్కడ. నీ పనులన్నీ నువ్వే చేసుకోవాలి. అందమైన దేశం అంటారు కానీ అక్కడ ఎన్ని కష్టాలు ఉంటాయి ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అడిగితే చెప్తారు. ₹1,00,00,000 వాడికి కట్టి అక్కడ ఉద్యోగం చేయటం కంటే ఆ ₹1,00,00,000తో ఇండియాలో బిజినెస్ చేసుకుంటే నలుగురికి ఉద్యోగాలు దొరుకుతాయి కదండి. నలుగురు బ్రతుకుతారు కదా ఏదైనా పని చేస్తే ఇక్కడ. ఇవన్నీ ఫ్యూచర్స్, అంటే భవిష్యత్తులుగా సమాజం అనుకుంటున్నవి, సమాజం చెప్పినవి మీకు చెప్పాను. ఇప్పుడు బైబిల్లోకి వెళ్దాం. యాజ్ టీజ్గా ఇప్పుడు లోకం అంతా ఏది చెప్తుందో మీరు చాలాసార్లు చదివినట్టుగా ఉంటుంది, కానీ ఇప్పుడు నా ఉద్దేశాల్లోనికి వచ్చి అది చదవాలా, లేదా మన పాఠంలోకి వచ్చి అది చదవాలా? మన పాఠం ఏంటి చెప్పండి? దేవుడు చెప్పిన భవిష్యత్తు, లోకం చెబుతున్న భవిష్యత్తు. ఇప్పుడు లోకం ఏం భవిష్యత్తు చెబుతుందో దేవుడు చెబుతూ లోకం చెప్పిన భవిష్యత్తుకు చిన్న చొరకేసాడు. ఇలా చిన్న చొర ఖండించాడు. యాకోబు గారు రాసిన పత్రిక తీయండి, 4వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూద్దామే. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేడైనను రేపైనను, ఇదిగో H1B వీసా ఇదే. ఇక్కడ పట్టణం అని రాశాడు. ఎందుకంటే ఒకప్పుడు బైబిల్ రాస్తున్న కాలాన్ని బట్టి ఆలోచించాలి. లేఖనాలు అర్థం కావాలంటే విపరీతమైన ఆలోచన ఉండాలి. ఒకానొక పట్టణమునకు వెళ్ళి అని ఎందుకంటున్నాడు అంటే, మీరు ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, లేదా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, 20 years బ్యాక్ వెళ్ళి
నేను హైదరాబాద్లో ఉద్యోగానికి వెళ్తున్నానంటే మీ ఊర్లో మీకు పేరు ఎలాగుంటా చెప్పండి, ఎలాగుంది? లేదా హైదరాబాద్లో 2 నెలలు ఉద్యోగం చేసి మంచి బట్టలు వేసుకుని ఊర్లో తిరగండి, అప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఏం చెప్పుకునేవారు మన గురించి? హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడట అనేవారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే అమలాపురానికంటే చీప్ అయిపోయింది. అంతేనా? హైదరాబాద్ వెళ్ళొస్తున్నామంటే హైదరాబాద్ వెళ్ళొచ్చేటటువంటి మనల్ని అన్నాడు, అంతే సింపుల్గా 4 పక్కకెట్టి. ఎవడు పడుచుకోవట్లేదు, దేకని కాక దేకట్లేదు ఇప్పుడు దేన్ని. మీరు చెప్పండి, నిజమా కాదు చెప్పండి? హైదరాబాద్ అంటే నిన్న వెళ్ళొచ్చానని అన్నాడు, పక్కనే అమలాపురం వెళ్ళొచ్చినట్టు. పెద్ద వాల్యూ ఏం లేదు ఇప్పుడు దీనికి, దేనికి? నిజమా కాదు చెప్పండి? కానీ ఒకప్పుడు మన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే నేను హైదరాబాద్లో ఉద్యోగం, మన ఆయన హైదరాబాద్ అటండి అనేవాడు. ఇప్పుడు అంటలేదు ఎవడు, అంటున్నారా? ప్రపంచం ఇలా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఎవడో హైదరాబాద్ అంటే అంతమంది వెళ్తున్నారండి, మా చిన్నోడు మొన్న 6 నెలలు ఉండి వచ్చేసారండి, అక్కడ ఏం లేదటండి అంటాడు, అంతే అయిపోయింది. కానీ బైబిల్ రాస్తున్న కాలానికి ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేయటం అనేది అది చాలా పెద్ద యాంబిషన్, అది గోల్. అది పట్టణానికి వెళ్ళి బ్రతకడమే కష్టం అంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటున్నాడట? అంటే వీడి దగ్గర ఎంత డబ్బు ఉండాలి? పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేస్తానంటున్నాడంటే వీడు ఎంత డబ్బు పట్టుకుని వెళ్తాడండి పట్టణానికి. నేను మాట్లాడుతాను, 30 సంవత్సరాల క్రితమే నేను 2 లక్షలు అట్టుకుని హైదరాబాద్ వచ్చానండి వ్యాపారం చేయడానికి. చేతిరేస్తాను ఎవరైనా? కట్టుబట్టలతో పెట్టట్టుకుని వచ్చారు మీరు. ఏదో చిన్న ఉద్యోగం చదివితే పోవాలండి, ఏదో అలా బతుకుదామండి, పిల్లలకి పెళ్లి చేసుకుందామండి, బతకాలి కదండి అని పెట్టట్టుకుని వచ్చాం. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారట? ఒకానొక పట్టణం అంటే అది అప్పటికి పట్టణం అంటే ఇప్పుడు మీరు ఏం ఊహించుకోవాలంటే నేను ఖచ్చితంగా అమెరికా వెళ్ళాలి, అమెరికాలో 1000 కోట్లతో బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఇలా అర్థం చేసుకోవాలి ఈ వచనాన్ని. ఇప్పుడు ఈ కాలానికి మీకు అర్థమవుతుందా? ఆ కాలానికి పట్టణం అంటే ఈ కాలానికి దేనిగా మార్చుకోవాలి మీరు దాన్ని? దేశం. నేను అమెరికా వెళ్ళాలి, అక్కడ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వారులారా, దాని ఫ్యూచర్ అనుకుంటున్న వారులారా, దాని భవిష్యత్తు అనుకుంటున్న వారులారా, జాగ్రత్తగా వినండి అంటున్నాడు. ఏం వినాలి? నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుమని చెప్పుకొని వారలారా. లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. రండి అంటే ఒక్కడ అడగలేదు, అదవుతుందా? లాభము సంపాదింతము రండి, కమాన్, నేను ఒక్కడే చేయలేను కదా, నాతో పాటు 10 మంది వెళ్ళిపోదాం అని చెప్పువార్లారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటే అర్థం ఏంటి? అర్థం చెప్పండి. ఇక్కడ ఆగి నాకు చెప్పండి, ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు వ్యాపారం చేస్తానంటున్నావు, అది నీ భవిష్యత్తు అంటున్నావు. నేనంటున్నాను నీకు అసలు భవిష్యత్తు ఏంటో తెలీదు. రేపేమి సంభవించునో నీకు తెలీదు. రేపటి గురించే నీకు తెలియనప్పుడు సంవత్సరానికి ప్రణాళిక వేయొచ్చా? చెప్పండి, వేయొచ్చా? రేపు ఈరోజు ఏం వారం అండి? ఆదివారం. డేట్ అంత ఈరోజు 21. ఆదివారం 21, రేపు సోమవారం 22. రేపటి మీ ప్లాన్స్ చెప్పండి, జ్ఞాపకం చేసుకోండి. రేపు మీ ప్లాన్స్ ఏంటి? రేపు పొద్దున్నే లెగాలి, పనికి వెళ్ళిపోవాలి, పలానా పని ఉంది. ఈరోజు సాయంత్రానికే బుర్రలో రింగ్ మంది తిరుగుతూ ఉంటాయి అవి. నాకు చెప్తాను మీకు, నాకు ఈరోజు సాయంత్రం ఏం తిరుగుతూ ఉంటుందంటే, ఆరాధన అయిపోయినంటే టక్టకి వెళ్ళిపోవాలి, 1 గంట సేపు రెస్ట్ తీసుకోవాలి, బ్యాగ్స్ ఎత్తుకోవాలి, సాయంత్రం ప్రయాణం ఉంది. రేపు తెల్లవారుజామున కరెక్ట్గా 5:30కి అద్దంకిలో ఉంటాను నేను. అక్కడి నుంచి హోటల్కి వెళ్ళిపోయి కొంచెం రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం చిన్న మీటింగ్ ఉంది, రాత్రికి ఒక సభ ఉంది. ఇదంతా నా బుర్రలో రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఏ టైటిల్స్ తీసుకుంటారు, ఆ టైటిల్ మీద ఇంక రాత్రి అంతా ఆలోచించుకోవటం, ఏం చెప్పాలని ఆలోచించుకుని మనసులో పెట్టుకుని బస్సు దిగంగానే అన్నీ రాసుకుని సిద్ధపడాలి. ఇవి నా రేపటి ప్రణాళికలు, రేపటి ఆలోచనలు నావి. నేను ఆలోచించుకుంటున్నాను కానీ రేపటి గురించి, అంటే ఇది చేద్దాం అది చేద్దాం అని ఆలోచించుకుంటున్నాను. అది ఖచ్చితంగా జరుగుతుందన్న గ్యారెంటీ ఉందా మీరు చెప్పండి? నేను 5:30కి అద్దంకిలో నా బస్సు అండి, ట్రావెల్స్ వాడు చెప్పాడు. అది అద్దంకి వెళ్తుందా, ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి గాంధీ హాస్పిటల్కి వెళ్తుందా ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలీదు, భవిష్యత్తు తెలీదు.
ఇప్పుడు తెలియని దానిని భవిష్యత్తు అని ఊహించుకొని కోటలు కట్టుకోవచ్చు అంటున్నాను నేను. ఇప్పుడు కరెక్ట్గా ఆలోచించాలా. రేపేం జరుగుతుందో నీకు తెలియనప్పుడు అది నీ భవిష్యత్తు ఎలా అవుతుంది? తెలియని భవిష్యత్తు ఎలా అవుతుంది? మీకు ఇలాగ అర్థం అవ్వదు. నేను ఒక ఆయన నాకు చెప్పాడు, ఎల్లుండే మేమిద్దరం చంద్రమండలం మీదకి వెళ్తున్నాం, అక్కడ బేస్మెంట్ వేయడానికి వెళ్తున్నాం అన్నాడు. ఎవడో ఎక్కడ బేస్మెంట్ వేయడానికి వెళ్తున్నారు? ఇప్పుడు మీరు వాడిని చూసి, అవునా నాకు కూడా పొలం చూడరాదు, నేను కూడా పక్కన వేస్తాను బేస్మెంట్ అంటావా? పిచ్చోడ్రా, వేరుబాగులోడ్రా అంటావా? చెప్పండి. చంద్రమండలం మీద బేస్మెంట్ వేస్తానన్నావని నువ్వేమంటావా అని అడుగుతున్నాను. ఏదో పిచ్చి పెట్టి అలా పోతున్నాడండి. ఎందుకు చెప్పాను ఇది? మీరు ఎందుకు అన్నారు అడిగి పిచ్చి పట్టిందని చెప్పాలి. నాకు అర్థమయ్యేటట్టు చెప్పండి. అక్కడ ఏముంటుందో తెలియకుండా, ఎవడున్నాడో తెలియకుండా అక్కడ బేస్మెంట్ వేసి ఏం చేస్తావురా? ఇదేనా మీ లాజిక్? డౌట్ రైట్. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ఒక పట్టణానికి వెళ్ళిపోయి 1 సంవత్సరం అంతా అక్కడ వ్యాపారం చేసి లాభం సంపాదిస్తానంటే అసలు రేపేం జరుగుతుందో తెలియదు నీకు, సంవత్సరానికి ఎందుకురా ప్రణాళిక వేసో తెలియని దానికి అంటున్నాడు దేవుడు. మరి ఎలాగండి? మేము భవిష్యత్తు కోసం ఆలోచించుకోకూడదా? బాగా వినండి, మేము భవిష్యత్తు కోసం ఆలోచించుకోకూడదా? ఆలోచించుకోండి. వద్దని ఎవరు చెప్పారు? వద్దని ఎవరు చెప్పారు? కానీ భవిష్యత్తుకి ఒక కండిషన్ అప్లై అన్నాడు ఆయన. ఏంటది? చూద్దాం. ఈ వచనాలు బాగా చదువుకోలేవి. ఒకానొక సంవత్సరం ఉండి లాభము సంపాదించమని చెప్పుకునే వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలీదు, మీ జీవం ఏ పాటిది. ఇది అండర్లైన్ చేయండి. చిన్నది ఇచ్చాడు హింట్. ఏంటి అంటే అర్థం ఏంటి? బర్త్డే సెలబ్రేషన్స్కి వెనకాలన్నీ బుడగలు కడతారండి. కట్టినప్పుడు ఎలా కనబడతాయి చెప్పండి? అవి ఎలా కనబడతాయి? పెద్దగా లావుగా ఉబ్బిపోయి రంగురంగుల కలర్లో చూసి అందరూ ఫోటోలు తీసుకుంటారు. అబ్బా భలే ఉన్నాయండి బెలూన్స్, భలే ఉన్నాయండి బెలూన్స్. ఇప్పుడు ఆడపిల్లలు బట్టలకి చెమికిల్ లాంటివి వస్తున్నాయి, గుచ్చుకునేవి. ఎవరో చెమికిలు వేసుకున్న స్త్రీ, ఒక ఆవిడ వెళ్ళి బుడగ దగ్గర ఎలా నుంచుంది. బుడగ ఏమైపోయింది చెప్పండి? అంతకుముందు అందంగా ఉబ్బిపోయి మంచి బలంగా ఏమండి రంగురంగులతో ఉన్నది. జస్ట్ ఇప్పుడు చీర చెంగు గుచ్చుకొని బడేలు మంది. అదే డైలాగ్ దేవుడు వేసాడు అక్కడ. ఏమని? నువ్వు ఎప్పుడు పేలిపోతావో నీకే తెలీదు, నీకేట్రా ప్లానింగ్స్ ఫ్యూచర్ అన్నాడు. అర్థమైందా? నీ జీవము అంతే కదా. ఏ పాట అంటే అర్థం ఏంటి? ఏ పాట? ఇప్పుడు అక్కడ ఆ గోడ మీద ఉన్న బుడగ, నేను ఫ్యూచర్లో ఇలాంటి బర్త్డే పార్టీలు సంవత్సరం అంతా చేసి అన్ని బర్త్డే పార్టీల్లో నేనే ఉండాలనుకుంటాను అన్నది బుడగ. అప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది? అది డైలాగ్ వేస్తే దానికి నోరుండి మాట్లాడితే మీ ఫీలింగ్స్ ఏంటి చెప్పండి? బుడగ మాట్లాడుతుందండి, ఈ సంవత్సరం అంతా ప్రతి బర్త్డే పార్టీలో నేనే ఇలాగ అందంగా కనపడతాను అంటుంది బుడగ, మాట్లాడుతుంది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటో చెప్పాలా? కింద నుంచి పైకి చూసి, చాలులే ఎవడ పినీసి గుచ్చుకున్నా పేలిపోతావు, నువ్వు సంవత్సరం ఉంటావా? ఇది నీ మనసు కదా. ఇప్పుడు నువ్వు డైలాగ్ వేస్తుంటే దేవుడి మనసు కూడా అదే. ఒరే ఇదేట్రా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని నీ బుడగ ఒకసారి ఇలాగ అన్నానంటే మన లోపల కూడా బుడగ కదండి. ఏంటది? గుండె. బుడగ ఆగిపోతే మీకు అర్థమైంది ఇప్పుడు బుడగదే ఎందుకు పోల్చాను? గుండె కూడా బుడగలాంటిదే, తెలుసు కదండి, ఇలా కొట్టుకుంటూ ఉంటుందండి. చిన్న రిపేర్ వచ్చి ఆగిపోతే మీ జీవము. డైలాగ్ అర్థమైందా? మీరు కనుక అది చేస్తాను, ఇది చేస్తాను, ఫ్యూచరు, గోల్స్, ఈ డైలాగ్ లేకండి అన్నాడు. మరి ఏం చేయాలట? కంటిన్యూషన్. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే కనుక 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 భలే ఉంటాయండి. తెలుగు సూపర్ అండి. కనుక అంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు పేలిపోతావో నీకు తెలియదు కనుక, నువ్వు ఎప్పుడు రాలిపోతావో నీకు తెలియదు కనుక, నువ్వు ఎప్పుడు ఈ లోకం నుంచి మాయమైపోతావో నీకు తెలియదు కనుక. బాగుందా? కనుక అంటే బాగుందా? కనుక ఏం చేయాలండి? ఎస్, ఏంటండి ఇప్పుడు మా ఫ్యూచర్? కనుక ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి
ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి. ప్రభు చిత్తమైతే అంటే అర్థం ఏంటి చెప్పండి? అపోస్తుల కార్యాలు మీ భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి మీకు అప్పగింపబడిన ఈయన. అంటే ఎవరు భవిష్యత్తు కావాల్సిందని చెప్పాను చివరి వారం? యేసు. ఎక్కడికి వచ్చేసరికి అంటున్నాడు ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి. అంటే ఇప్పుడు మన బ్రతుకు, మన ఫ్యూచరు ఎవరి చేతిలో ఉందో చెప్పండి. ఎలా చెప్తారు మీరు? టక్కమని మీ బుర్ర బైబిల్ చదివితే బాగా ఒక ఉపమానం దగ్గరికి వెళ్ళిపోవాలా. ఏ ఉపమానం దగ్గరికి? ఏ ఉపమానం దగ్గరికి? యేసుక్రీస్తుల వారిని పొలానికి లేదా వ్యవసాయానికి ఒక కాపరిగా పెట్టి దేవుడు చెప్పిన ఉపమానం, అంజూరపు చెట్టు ఉపమానం. ఏంటి చెప్పండి ఉపమాన సారం ఏంటి? తండ్రి అంటున్నాడు, వ్యవసాయం చేసిన ఆయన అంటున్నాడు, ఈ చెట్టు ఫలించటం లేదు, దీన్ని ఇప్పుడు నన్ను నరికేయాలనుకుంటున్నాను అన్నాడు. అంటే నాకు ఫలాలు ఇవ్వట్లేదు, నా కొరకు బ్రతకట్లేదు, ఎప్పుడు ఫ్యూచర్ అనుకుంటూ లోకంలో తిరుగుతున్నాడు, పుట్టించి నన్ను వదిలిపెట్టి బతుకుతున్నాడు కనుక వీడి నుండి నాకే ఫలాలు రావట్లేదు కనుక ఇప్పుడు వీడిని నేను ఏం చేయాలనుకుంటున్నాను? చంపేయాలనుకుంటున్నాను. అప్పుడు యేసుప్రభువు అడ్డొచ్చాడు. అప్పుడు యేసుప్రభువు అడ్డు. జాగ్రత్తగా వినండి. మనం బతుకున్నామంటే మన గొప్పతనం అనుకోకండి, మన బలం అనుకోకండి, మన అదృష్టం అనుకోకండి, రేఖలు అనుకోండి, మచ్చలు అనుకోండి. అప్పుడు యేసుప్రభువు అడ్డొచ్చి అంటున్నాడు, ప్రభువా తండ్రి, ప్లీజ్ తండ్రి, నేను వాళ్ళ కోసం ప్రాణం పెట్టాను కదా, వాడు అలా టక్కమని చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాడు కదా, వాడు నిత్యాగ్ని దండంలోకి వెళ్ళిపోతాడు కదా, ప్లీజ్ ప్లీజ్ ఏంటి నీ రిక్వెస్ట్ అన్నాడు. ఈ సంవత్సరం మట్టుకు వాడు నాకు అప్పగించండి, నేను మళ్ళీ నీళ్ళు వేస్తాను, ఎరువు బాగుగా త్రవ్వి ఎరువేస్తాను, ఫలించిన సరే, లేని ఎడల చెప్పండి, లేని ఎడల మీరు ఏం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను ఊపిరితో ఉన్నాను, పాపాలు చేస్తాను, నేను దేవుడి కొరకు బ్రతకకపోయినా నిలబడ్డాను అంటే నా ప్రాణ భిక్ష నాకు పెడుతున్నది ఎవరో చెప్పండి? యేసు ప్రభు. ఆయనేమో సంవత్సరం అడిగింది దేనికోసం చెప్పాలి. కనెక్ట్ అవుతాయి రెఫరెన్స్లన్నీ, మీరు బాగా ఆలోచించుకుంటే కానీ అర్థమవు మీకు. సంవత్సరం అడిగింది దేనికోసం చెప్పండి? తండ్రి దగ్గర 1 year టైం తీసుకున్న దేనికి? మన ప్రాణ నిమిత్తం. నీళ్ళు వేస్తాను, నీళ్ళు అంటే ఏంటి? వాక్యము. ఎరువు అంటే వాక్యమే. అంటే నీ వాక్యం బాగా చెప్పి వాడిని బలవంతుడిని చేసి నీ కొరకు బ్రతికేవాడిగా నిలబెడతాను తండ్రి, అందుకే నాకు ఒక 1 year కావాలి అన్నట్టు. అంటే ఇప్పుడు మనకి సంవత్సరం వచ్చింది అంటే దేనికోసం చెప్పండి? మనం ఇంకా బాగా నేర్చుకోవాల్సినవేవో ఉన్నాయి, మనం మార్చుకోవాల్సినవేవో ఉన్నాయి, మనం దేవుడి కొరకు చేయవలసినవేవో ఉన్నాయి, కనుక మనకేమొచ్చింది? 1 year వచ్చింది. దానిని మనం ఏం చేయడానికి వాడతామట? పైన యాకోబు పత్రికలో, నేను ఒకానొక పట్టణమునకు వెళ్ళి ఈ సంవత్సరం అంతా వ్యాపారం చేసి లాభము సంపాదింతము. ఆయన ఇస్తున్నదేమో మార్చుకోవడానికి, మనం వాడుతున్నది దేనికి? బిజినెస్ చేయడానికి, వ్యాపారాలు సంపాదించడానికి, నీకు లోక సంబంధమైన నీ గోల్స్ ఏవైతే ఉంటాయో అవి నెరవేర్చుకోవడానికి. నేను మళ్ళా చెప్తున్నాను అగైన్, మీకు ఒకటి అర్థం కావాలి. అలాగని దేవుడిలో ఉండి వ్యాపారాలు చేయటం తప్ప, దేవుడిలో ఉండి ఉద్యోగాలు చేయటం తప్ప, దేవుడిలో ఉండి చదువుకోవటం తప్ప అంటే తప్పు కాదండి. నువ్వు చేస్తున్న ప్రతిదీ దేవుని కొరకు ఉపయోగపడకపోవటం తప్పు. వ్యాపారం చేయి, ఎవరి కోసం? నీ కోసం కాదు. ఎవరి కోసం చేయాలి? దేవుడి కోసం. లాభం వస్తే దేవుడు పని చేస్తానండి, లాభం వస్తే మీటింగ్ పెట్టిస్తానండి, లాభం వస్తే దేవుడిని కనపరుస్తానండి. ఎందుకంటే ఎవరికి ఏ తలాంతి ఇచ్చినా, ఎవరికి ఏ జీవన విధానం ఇచ్చినా, ఎవరికి ఏ స్థితి ఇచ్చినా ఆ స్థితి తిరిగి ఎవరికి ఉపయోగపడాలి? దేవునికి. నేను దేవుని కోసం వెళ్తున్నాను పలానా పట్టణానికి వ్యాపారానికి, అను బా కొడుక స్తోత్రం రా, నీకు తోడుగా ఉంటాను పదరా అంటాడు దేవుడు. కానీ భవిష్యత్తు జాగ్రత్తగా వినండి, భవిష్యత్తు పేరుతో లోకం వేసిన ట్రాప్లోకి వెళ్ళిపోయి, జాగ్రత్తగా వినండి, లోకం వేసిన ట్రాప్లోకి వెళ్ళిపోయి సంపాదించటం, లేదంటే లోకం చెబుతున్న భవిష్యత్తు ఏదో అదే భవిష్యత్తు అని మీరు నమ్మే ట్రాప్లోకి వెళ్ళారా, అపవాది మిమ్మల్ని మింగేస్తుంది, మీ ఫ్యూచర్ని నాశనం చేస్తుంది, దేవుళ్ళలో ఉన్న భవిష్యత్తుని నాశనం చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను. ఇక ఇది నాశనం చేయడానికి ఎలాంటి ఎత్తుగాళ్ళు వేసిందో కూడా చెప్తాను. ఎలాంటి ఎత్తుగాళ్ళు వేసింది అంటే, లోకాన్ని ఈరోజు బోధకులు అని పిలువబడుతున్న వారితో సహా లోక సంబంధమైన బోధలు వారితో చేయించి కవ్విస్తుంది. లోకం ఎంత బాగుందో చూడు అని.
అందుకే ఈరోజు ఏ ప్రసంగికుడు నోట వినండి, మీకు వినబడేవన్నీ ఏంటి చెప్పండి? ఆశీర్వాదాలు, ఆస్తులు, ఇల్లులు, పొలాలు. అంతే కదండి, అవే కదండి వినబడుతున్నాయి. ఒక పక్క బయట నుంచి క్రైస్తవ్యాన్ని దాడి చేస్తున్న వాళ్ళు, క్రైస్తవ విశ్వాసాన్ని, బైబిల్ని, వాక్యాన్ని. మరోపక్క మనలో లేచిన యబద్ధ బోధకులు, వీళ్ళు నాశనం చేస్తున్నారు. మరోపక్క మేము ఏదో సత్యం చెబుతున్నాం అనుకుని బయటుండి వాళ్ళు పోటీలని, డిబేట్లని వాళ్ళు జబ్బాలు చేస్తున్నారు బయట నుంచి. నేను అటు వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ఇది కొద్దిసేపు మీరు సబ్జెక్టులోంచి బయటికి రండి, సంబంధం లేదు దానికి దీనికి కలపకండి. కొంచెం బయటకు వచ్చి ఆలోచిస్తే నేను చెప్తున్నది అర్థమైపోద్ది. ఒక వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ ఏంటంటే, అసలు ఒక ఆయన ఎలాగ చెయ్యెత్తి విమానాల మీద వస్తారా, ఏదో డైలాగ్ అని నాకు పంపారు పిల్లలు, బస్సుల మీద వస్తారా, చెయ్యలా కూడా ఎడతాడు వేలు. ఆ వీడియో పంపక మునుపు ఆ వీడియో పంపుతున్న అన్నయ్య నాకు ఫోన్ చేశారు, పంపి అన్నయ్య మన 5 స్టార్ మళ్ళీ కామెడీ చేస్తున్నాడు అన్నాడు. ఎవరట? ఆయనకి పెట్టిన పేరేంటి? 5 స్టార్ సాల్మాన్ రాజ్ అట. సినిమాలో క్యారెక్టర్ అట అది. సేమ్ వాడు సినిమాలో ఎలా చేస్తాడో ఇతను బయట అలాగే చేస్తాడన్నా అన్నట్టు. ఏంటని అంటే, ఈ 5 స్టార్ మళ్ళీ ఇలాగే ఎత్తి మీరు బస్సుల మీద వస్తారా, విమానాల మీద వస్తారా, వచ్చేయండి అన్నాడు. అంతకుముందు ఇలాగే అన్నాడు అన్న 6 నెలల క్రితం. 6 నెలల క్రితం ఒక సేవకుడి మీదకి వెళ్ళి ఆ సేవకుడు చెప్తున్న తప్పు, బొమ్మల్లో దయ్యం ఉంది, విగ్రహారాధనలకు అర్పించి తినకూడదు, నేను అతను మట్టికి అర్పించేస్తున్నాను, అతను చంపేస్తున్నానని ఇంకా అసలు అట్నుంచి ఇతను వేడి పుట్టించారండి ప్రజల్లో. నేను డిబేట్కి పిలుస్తున్నాను, అతనే రావట్లేదు, వస్తే తొక్కేస్తాను, నార తీసేస్తాను, నవ్వర్లు వెళ్ళేస్తాను అన్నాడు ఇతనే. అవతలోడు రావట్లేదు అన్నాడు. అతను ఊరుకుంటాడా? నేను ఎప్పుడు రెడీగా ఉన్నాను, ఆడు దొంగ మాటలు చెప్పి ఆడు రావట్లేదంటే ఇప్పుడు ప్రజలందరూ ఇలా కొడేసుకుంటారు, ఏదో రింగ్లోకి వెళ్ళిపోతారని అందరూ ఎదురు చూస్తుంటే ఇలా శుభ్రంగా డిబేట్ చేసుకుని నువ్వు చెప్పుకొని అది నేను చెప్పుకుంటాను, బిర్యానీ తినేసి వెళ్ళిపోయారు ఇద్దరు. ఎవరిని నిర్భాగులను చేశారు చెప్పండి వీళ్ళిద్దరు? సేమ్ మళ్ళీ 5 స్టార్ ఇలాగ ఎత్తాడు చేయి, మళ్ళీ విమానాల మీద వస్తారు. ఆయన నాకు కామెడీ స్టార్ కనపడ్డాడు. కామెడీలు ఇవన్నీ, కామెడీలు చేయకండి. సత్తా ఉన్నవాడు, దమ్మున్నాడు ఎక్కడో కర్నూలు మూల ప్రాంతంలో పాప వాళ్ళు ఏదో వాక్యం నేర్పిస్తారు మాకు దైవజనులు, వాళ్ళ సెమినార్ పెట్టుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వాక్యం నేర్పకుండా జబ్బలు జరుగుతున్నారు. అక్కడ జబ్బ చరచాలి అంటే రింగులో నీకు కరెక్ట్గా పోటీ అవతల ఉన్నోడి దగ్గర చరుచు, ఇలాగా అదవుతుంది పోటీ, వీరత్వం. అమాయకులు వాక్యం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళ దగ్గర జబ్బ జరుగుతుంది. ఈడేవడరా కామెడీ స్టార్? కామెడీ పీసులు ఇవన్నీ. మళ్ళీ చెప్తున్నాను, డైరెక్ట్గా చెప్తున్నాను, నేనే కామెడీ పీసులు ఇవన్నీ. ఈ కామెడీ పీసులు అని ఎందుకంటానో చిన్న జ్ఞానగులు కొట్టేస్తాను మీకు. అసలు నేను చాలా కూల్గా ఉంటానండి, మీకు తెలుసు, చాలా ప్రశాంతంగా ఉంటాను, దేన్ని పట్టించుకోను. మనకు సంఘం, మన పరిచర్య, మన ఆత్మల రక్షణ ఎనఫ్ అనిపిస్తుంది నాకు, దేంట్లోకి వెళ్ళాలనిపించదు. వీళ్ళు జబ్బలు చేస్తూ ఉంటే మన పిల్లలు వేడెక్కిపోయి నా ఫోన్ చూస్తే మీకు అర్థమవుతుంది. మొత్తం ఆ వీడియోలు నాకు పెట్టడం, అన్నయ్య ఇక్కడ మన బీవో ఏం తిడుతున్నారు, మనల్ని ఎలాగంటున్నారు అలాగంటున్నారంటే నేను చల్లబరుచుకుంటూ వస్తున్నాను. ఇంక ఈలోపు నాకు కొన్ని వస్తాయి, అందులో సగం శాతం గిద్దెనికి వెళ్ళిపోతూ ఉంటాయి. పక్కన ఉంటాడు కదా, అన్నయ్య ఏమన్నా అంటాడా, అన్నయ్య ఏమన్నా చేస్తున్నాడా, మరి ఇలాగ ఏటా ఆ కుర్రోడు తట్టుకోలేక ఓ ప్రీమియర్ వేసాడు నిన్న. అది ఆల్రెడీ మాట్లాడిన పాత మెసేజే, నిన్న కొత్తగా మాట్లాడింది ఏం కాదు, మీకు తెలిసేది త్రిత్వం ఏకత్వం. వీళ్ళందరూ వాగుతున్నారు కదా ఆయన వదిలేడు. అది ఆ వదలగానే మీరు చూడండి, అది వ్యూస్ చూడండి, దాని కింద కామెంట్లు చూడండి. వచ్చేసరిగా ఈ మోకంతా నా మీదకి వచ్చారు దాడికి, వచ్చేసరిగా కామెంట్లో దాడి చేస్తున్నారు. నేను కామెంట్లు చదవడానికి పట్టించుకోడు, ఎక్కడ చదువుతామండి, ఒకడో ఇద్దరు చదువుతామండి. రోజుకో వీడియో వస్తుందండి, అది కింద కామెంట్లో 5, 6, 10 వస్తాయి. పాటకైతే 100లో వచ్చాయి. ఎక్కడ చదువుతూ కూర్చుంటాం అవన్నీ, ఎక్కడ టైం అండి? కామెంట్లు చదివిపోతే బైబిల్ చదువుకుంటే జ్ఞానం వస్తుంది, కామెంట్లు చదువుకుంటే బీపీ వస్తూ ఉంటుంది. ఈ లాజిక్ తెలిసినా కామెంట్లు చదవను, బైబిల్ చదువుకుంటాను, అది కూల్గా ఉంటాను. ఇక కామెంట్లు పెట్టినా స్పందించడం లేదని నేను ఒకటి ఫోన్ చేశానండి. మీరు బ్రదర్ అన్నాడు. ఎంత బాగుంటుందంటే దెయ్యం మాటలు స్వీట్గా ఉంటాయి. ముందు బ్రదర్ చెప్పండి తమ్ముడు, నేను తమ్ముడు, వాయిస్ని బట్టి పిల్లగా వస్తుంది, చెప్పు తమ్ముడు.
మీరు చెప్పిన దాని మీద కొన్ని డౌట్లు. చెప్పండి, చెప్తాను. ప్రశాంతంగా మాట్లాడాను ప్రారంభంలో. చెప్పిందని చెప్పండి, చెప్తాను. మీరు యేసు ప్రభు పుట్టినవాడు అంటున్నారు కదా, మీ ప్రసంగాలు అంటే నాకు చాలా ఇష్టం, అదొకటి నచ్చలేదు అన్నాడు. తమ్ముడు, బైబిల్లో ఉంది కదా, నీకు నచ్చట పెట్టి నాకు నచ్చట పెట్టి, బైబిల్లో ఉంది కదా. లేదనే మీరు తప్పు చెప్తున్నారు. సరే తమ్ముడు, నాకు నేనేం తప్పు చెప్పని చెప్పు, అది తప్పు అయితే నేను సరి చేసుకుంటాను. రైట్, ఒక విషయం మాట్లాడదాం అన్నట్టు. ఒకటి పట్టుకో. రైట్, జాగ్రత్తగా వినండి. యేసుప్రభు పుట్టాడని మీరు ఎలా చెప్తారన్న? వీడియోలు చెప్పాను కదా, నేను చెప్పడం రెఫరెన్స్ చూపించాను కదా. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో పుట్టినవాడు కుమారుడు అని ఉంది. దానికి దావీదు గారి సందర్భం కోట్ చేశాను కీర్తన గ్రంథంలో. నేను చెప్పింది ఏముంది తమ్ముడు, బైబిల్ చెప్పింది కదా అంటే, లేదన్న ఆ సందర్భాలు అవి కాదు అన్నట్టు. పోలు, నాకు తెలియదు సందర్భాలు, నువ్వు చెప్పు. పుట్టాడు అని యేసుప్రభులో బైబిల్లో ఉంది కదా, దాని గురించి ఏం చెప్తారంటే, పుట్టడం అంటే పుట్టడం కాదన్నా, దీనికి ఇంకో ఉదాహరణ చెప్తాను మీకు అన్నాడు. చెప్పు బాబు వింటాను. చాలా ప్రశాంతంగా మాట్లాడానండి ముందు, ఎందుకంటే లైవ్ వింటాడు ఇప్పుడు మనోడు. విను బాబు జాగ్రత్తగా. నేను చాలా ప్రశాంతంగా మాట్లాడాను ముందు. మాట్లాడితే అంటాడు, పుట్టడం అంటే మీరు అపార్థం చేసుకున్నారు. నికోదేము వచ్చి యేసుప్రభు దగ్గరికి నేను మరలా పుట్టాలంటే, అవును మరలా పుట్టాలన్నాడు. ఆ పుట్టడం అంటే ఏంటంటే బాప్తిస్మం అన్నాడు. ఎలాగుంది కనెక్షను? మీరు వింటున్నప్పుడు భలే కొత్త పాయింట్ చెప్పాడు అనిపిస్తుంది మీకు. సుత్తిది బాప్తిస్మంలో పుట్టడానికి అండి, వ్యక్తి పుట్టడానికి ఏమైనా సంబంధం ఉందా? దాన్ని పట్టుకొచ్చి కలిపారండి. కలిపి మీరు చెప్పిన తప్ప పుట్టుకంటే పుట్టుక కాదన్నాడు. నేను చెప్పాను, మీ కనెక్షను, సంబంధం లేని కనెక్షన్లు ఇచ్చి బైబిల్ని పాడు చేయకండి. మీ గురించే ఒక రెఫరెన్స్ రాశాడు పౌలు గారు. మీ గురించే, స్పెషల్గా మీ గురించి ఒక రెఫరెన్స్ రాశాడు. ఏంటది? వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె మనము, మీరు ఇష్టం వచ్చినట్టుగా కలపకండి. కూరగాయలు ఇచ్చాడు దేవుడు వంట చేసుకోమని, బంగాళాదుంపని బంగాళాదుంపలాగే వండు, బాగుంటుంది. నువ్వు బంగాళాదుంపలో ఇంకోటి ఏదో క్యారెట్ కలిపి వండుతానంటే ఏం బాగుంటుందండి అది? అదే కూర ఇదే కూర కలిపేస్తానంటే కిచిడి అవుతుంది. పోయింది అది. పోనీ అది వదిలేండి అన్న, అది మీకు మాకు తెగట్లేదు, ఇంకోటి చెప్పండి. దేవుడు పుట్టాడు అన్నానికి ఇంకోటి చెప్పండి అన్నాడు. ఇంకోటి ఏంటి బాబు, అంత చెప్తాను నేను, ఇంకోటి చెప్తాను పోలే అని సామెతలు గ్రంథం చెప్పాను. మీ అందరికీ తెలుసు సామెతలు 8:22 ఏముంటుంది చెప్పండి అక్కడ. పూర్వకాలం ముందు సృష్టి ఆరంభంలో దేవుడు నేల మట్టిని చేయకమునుపు, రవంతియు చేయకమునుపు నేను పుట్టి తిని అని ఉంటుందా? అక్కడంతా ఉందా లేదు చెప్పండి. 22 నుంచి 30 వరకు పుట్టి తిని అని ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఆ పుట్టి తిని అంటే మనం ఎవరని చెప్పాం దానికి అక్కడ? యేసుక్రీస్తు. ఎందుకంటే సామెతలు 1వ అధ్యాయం 22లో జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. ఆ జ్ఞానం అనగానే ఎవరు? యేసుప్రభు అని చెప్పాం. యేసుప్రభు పుట్టినవాడు అని చెప్పాం. ఇప్పుడు అతను ఏమంటాడంటే, లేదు ఆ సామెతలు 8:22లో ఉన్నది యేసుప్రభు కాదన్నాడు. దొరికాడు రా, జుట్టు ఇచ్చాడు అనుకున్నాను. జుట్టు మన చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఇలా జుట్టు పట్టుకుని ఇక్కడే నిలబడదాం ఆగాను, నన్ను ఆగాడు. జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని ఎలాగ మాయ చేస్తారు. సామెతలు 8:22లో పుట్టి తిని అన్నది యేసుప్రభు కాదు అంటే, ఆ 8:22లో పుట్టి తిని అని ఎవరి గురించి అని నేను అడిగాను. మీరు అదే అడగాల. పుట్టి తిని అని అంది కదా, పోనీ నువ్వు యేసుప్రభు కాదంటున్నావు, ఓకే నేను తప్పు. నువ్వు చెప్పు, ఆ పుట్టి తిని అంటే ఎవరు? మీరు చెప్పండి. నువ్వు చెప్పాను, వదిలేశాను. నువ్వు చెప్పు అన్నాను. అన్నా అక్కడ పుట్టి తిని అంటే యేసుప్రభు కాదు. పోనీ చెప్పండి, సోకాల్డ్ జబ్బలు చేస్తున్న వాళ్ళు నీకు ఏం చెప్పారో చెప్పాను నన్ను. ఎందుకంటే వీళ్ళు సొంత జ్ఞానం కాదు కదా, వాళ్ళు ఏం చెప్తారో అవి అట్టుకొచ్చి మన మీద రుద్దుతారు వీళ్ళు. పుట్టి తిని అంటేనట అది జ్ఞానమట, యేసుప్రభు కాదట. ఎవరు అంటే నేను అన్నాను, ఇక్కడే ఆగు. ఆగాడు. ఇప్పుడు జ్ఞానము పుట్టిందా అని అడిగాను. అవునన్నా జ్ఞానం పుట్టింది. వెరీ గుడ్, సూపర్. జుట్టు సగం అంటే ముందేమో కొంచెం ఇచ్చాడు, తర్వాత మొత్తం ఇచ్చాడు. పిల్లకంతా ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. జ్ఞానము పుట్టింది అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను తమ్ముడు, అది దేవుడి జ్ఞానమా మనుషుల జ్ఞానమా అని అడిగాను. అర్థమవుతుందా? పుట్టింది అంటే మనిషికి జ్ఞానం పుట్టిందా, దేవుడికి జ్ఞానం పుట్టిందా అని అడిగాను. రవంతియు చేయకమునుపు మనుషులు ఎక్కడ ఉంటారన్నా, దేవుడికే పుట్టింది. బాగుంది. అంటే ఇప్పుడు దేవుడికి ఏం పుట్టింది? జ్ఞానం పుట్టింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సృష్టి పుట్టక మునుపు జ్ఞానం పుడితే అంతకుముందు దేవుడికి జ్ఞానం లేదా నన్ను?
ఎలాగుంది? ఇంకా ఇది అయిన తర్వాత మనోడు టోన్ పెంచి, తెలుసు కదా సమాధానం లేని దగ్గర నుంచి ఏమొస్తాయి? ఇంకా అవి మన నోటితో అనలేవు. నాకు ఎక్కువ విలువలు నేను నోటితో నేను అన్నం. మీరు ఎప్పుడన్నా ప్రసంగాలు ఎప్పుడు బూతులు వినపడవు మీకు. నేను అన్నం, వాడు అంటాడు కానీ నేను అనకూడదు. పరిశుద్ధులం కదా, మన నోట్లో అపవిత్రమైన మాటలు రాకూడదు. చెప్తున్నాను, భాష చాలా బాగుండాలి. చెడ్డోడితో మాట్లాడుతున్నప్పుడు కూడా బాగా మాట్లాడాలి మనం. విరోధితో మాట్లాడుతున్నప్పుడు కూడా మాట తోలకూడదు. నేను నాకు ఎంత కోపం వచ్చినా మాట మాత్రం చాలా కంట్రోల్లో ఉంటాను. బూతులు రానివ్వండి, మెయిన్ ఖండిస్తాం, గద్దిస్తాం, బైబిల్లోనే వాడతాం తప్ప బూతులు మాత్రం నోట్లోంచి రాకూడదు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తుకు నిత్యత్వం లేదని యూనివర్సిటీ ఎప్పుడు చెప్పలేదు. ఆయన నిత్యుడు, ఉన్నవాడు, ఎప్పుడూ ఆయన మేము తగ్గించలేదు. కానీ సమస్య ఏంటంటే స్వయంభవుడు అంటే సమస్య వస్తుంది. క్రీస్తు ఎలా స్వయంభవుడు అవుతాడు? పుట్టి తినేను బైబిల్లో ఉన్న తర్వాత ఆయనే నన్ను తండ్రి పంపాడు, ఆయనే నన్ను కన్నాడని యేసుప్రభువు చెప్పిన తర్వాత వీళ్ళు చెబుతున్న బోధ అంతా ఏంటి చెప్పండి? ఇప్పుడు పచ్చి అబద్ధం. అబద్ధికుడు దొరికాడు నిన్న. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఒక విషయంలో ఇంత డీప్గా ఆలోచిస్తే దొరికితే మిగతా అన్ని విషయాలు కూర్చుంటే, ఇంకోటి చెప్తున్నాను మీకు, యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న పిల్లలుగా మీకు కూడా చెప్తున్నాను. ఎవడైనా సవాల్, డిబేట్ అన్నాడు అనుకోండి, మీకు వెంటనే టక్కున కళ్ళు మూసుకుంటే మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి? ముందు వెనక్కి వెళ్ళి ఎవరు గుర్తొస్తారు చెప్పండి? మీరు చెప్పండి గట్టిగా రండి. ఎవరు గుర్తొస్తారు? జయశాలి గారు గుర్తొస్తారు. ఒరే, మీకు సబ్జెక్టు అరువు తెచ్చుకున్నదే, కొన్ని సవాలు చేసే పదాలన్నా కొత్తవి వాడవచ్చు కదా, ఈ అరువు పట్టుకునే మా మీద ప్రయోగిస్తారు ఇటు. మళ్ళీ 2 నిమిషాల్లో ఓడిస్తాను. ఇది ఎవరి డైలాగులు చెప్పాలి మీరు? ఎవరిది? మరి డైలాగులు కూడా కొత్త అయ్యిరా. అందుకే చెప్పాను ప్రారంభంలోనే, నేను ఏదన్నా అన్నాను అంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది. వీళ్ళంతా ఏ స్టార్లు అని చెప్పాను? కామెడీ స్టార్లు అని ఎందుకు చెప్పాను? ఇప్పుడు మీకు అర్థం కావాలా? హీరో ముందు కామెడియన్ నేను వచ్చేసేస్తాను డిబేట్ సవాలనగానే ఆడ ఒక దెబ్బే కానీ పడుకుంటాడు. సవాలన్న పదానికి ఊపిరి పోసింది మా తండ్రి. గర్వంగా చెప్తాను, ఇది తండ్రి. ఈరోజు బైబిల్ పట్టుకుని, బైబిల్ను రొమ్ము మీద పెట్టుకుని గ్రామానికి వెళ్ళి మా బైబిల్ గొప్పదరాని చెబుతున్నామంటే ధైర్యాన్ని ఇచ్చింది తండ్రి. అలా మర్చిపోతావు? నీచులు కదండి. ఆయన దగ్గర నేర్చుకున్నవా ఆయన మీద ప్రయోగిస్తావా? సిగ్గులేదు? ఇంకోటి చెప్తానండి, జైశాలి గారు సవాల్ చేసింది ఇంటోళ్ళ మీద కాదండి. ఎవరి మీద చెప్పండి? ఎవరి మీద? బైబిలును నాగరికత కలిగిన ఏ దేశంలో నేను ఓడిస్తాను అన్నాడు అహ్మద్ దీదాద్. వాడి మీదకి వెళ్ళాడు. రారా చూసుకుందాం విజయవాడలో పోటీ అన్నాడు. వెళ్ళి ఏ ఇంటర్నేషనల్ ఫిగర్తో చర్చిలకి వెళ్ళారు నాకు చెప్పండి? కనీసం ఉత్తరం రాశారు నాకు చెప్పండి? ఇప్పుడు ఆ శిఖరం దగ్గరకు వచ్చి ఈడు గల్లీలో ఉన్న కూడా ఎవడో చప్పట్లు, ఇలా జబర్దస్త్ చప్పట్లు కూడా మాకే, ఈడెవడరా కామెడీ స్టార్ వచ్చాడు. మేము ఇందుకే ప్రశాంతంగా ఉంటాం. మేమేంటో మాకు తెలుసు, మా హైట్స్ ఏంటో మాకు తెలుసు, యూనివర్సిటీ ఖ్యాతి ఏంటో మాకు తెలుసు, దానికి దేవుడిచ్చిన ఘనత ఏంటో తెలుసు. మీరు ఎవరిగా కనపడిన వాళ్ళు? ఎవరిగా కనపడరు మీరు. యూనివర్సిటీ పరిచయం చేయకపోతే అసలు మీరంటూ ఒకరు ఉన్నారని కూడా ఈ లోకానికి మీరు ఎవరో తెలీదు. మళ్ళీ చెప్తున్నాను, కాదా? చెప్పమనండి. సో సవాల్, డిబేట్ అని ఊపిరి పోసింది ఆయన డిబేట్లో సవాల్ని ఎవరి మీద చేశారంటే వేదవ్యాస IAS PhD రారా ఎత్తువది అన్నట్టు కదండి. ఆయన ఎంత సంస్కారవంతంగా ఉంటాయండి. బైబిలును తప్పన్నవాడు, బైబిలుడి మీద పడతన్నవాడు, యేసుక్రీస్తుల వారి మీద బురద జల్లుతున్న వాడి మీద వెళ్ళాడు. ఆయన వీరోచితంగా వెళ్ళాడు పోరాటాలకి. అందుకే ఆయన్ని క్రైస్తవ ప్రపంచం అంతా గుండెల్లో పెట్టుకుంది. మీరేటో ఇంటోళ్ళ మీద డిబేట్ అంటారు, చివరికి బిర్యానీ తినిపోతారు ఇద్దరు. పోనీ ఇంతకుముందు ఇలా చేసిన డిబేట్లో ఏం సాధించారు నాకు చెప్పండి ఏం సాధించారు? ఇంకోటి చెప్తున్నాను, యూనివర్సిటీ డిబేట్ చేయట్లేదు, యూనివర్సిటీ ప్రగల్భాలు మేము చెప్తున్నాం కదా. యూనివర్సిటీ డిబేట్ ఎప్పుడు చేస్తుందంటే, ఇప్పుడు మాట్లాడుతాను నేను. ఇప్పుడు నేను ఎవరితోనో పోటాడాలనుకుంటున్నప్పుడు ఇక్కడ ముందున్నాడు చూడండి, ఏసాల కూతురు ఉంది ఇక్కడ. ఈ పిల్లని ఇక్కడ నిలబట్టేసి పోటీ రా చూసుకుందాం మన ఇద్దరం అన్నాను అనుకోండి, ఆ పిల్ల ముందు ఎలా ఉంటుంది చెప్పండి? చూసేవాడికి సిగ్గు అనిపిస్తుంది కదండి. అది ఎవరు ఎద్దులాగుండా ఆడ మీదకి ఎట్టరు, చిన్నపిల్ల మీదకి అంటారా అనరా?
అప్పుడు యూనివర్సిటీ పోట్లాడాలంటే ఎదుర్కొన్నవాడు ఎలాగ ఉండాలి చెప్పండి. ఇప్పుడు ఎందుకు వెళ్దాం? ఏమి 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 ఉత్తుత్తు మాటలు కాదు ఇవి. యూనివర్సిటీ అంటే కొన్ని వేల మంది సత్య సంబంధమైన సేవకులను తయారు చేసింది. ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు బోధకులుగా మారిపోయారు, చక్కగా ప్రసంగాలు చేస్తున్నారు. వాళ్ళందరూ ఒక వేదిక మీద కూర్చుని యూనివర్సిటీ డిబేట్ అన్నారు కదా, యూనివర్సిటీకి సంబంధించిన ప్రిన్సిపాల్స్, ఏడీడీలు, జేడీ గారు అందరూ వచ్చి కూర్చొని ఎవడో నిలబడంటారు అక్కడంటే. ఇప్పుడు దీని ముందు వాడు ఎలా కనపడతాడు చెప్పండి? ఎలా కనపడతాడు? వాళ్ళందరూ గట్టిగా మాట్లాడితేనే భయం వేస్తుంది. అందుకే సైలెంట్గా బాబు నీ పని నువ్వు చేసుకో, మన పని. ఇంకోటి చెప్తున్నాను, మంచి పాయింట్. బయటోడి మీద డిబేట్ చేద్దాం, ఇంట్లో వాడితో చర్చలు చేద్దాం సమస్యలు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మన ఇంట్లో అన్నదమ్ములు గొడవ అయిందండి, డిబేట్ అంటాడా? రారా కూర్చొని మాట్లాడుకుందాం తమ్ముడా అంటాడా? అందుకే చెప్పాను వీళ్ళు పెద్ద కామెడీ స్టార్లని ఇలాగ ఏలు ఎత్తటం ఇలాగ అంటాం తప్ప ఏ కనీస సంస్కారం సెన్స్ ఉండదు వీళ్ళకి. డిబేట్ బయటోడితో చేయి, లోపలోడితో సమస్యలు ఉంటే రండి చర్చా వేదిక కూర్చొని మాట్లాడుకుందాం. యూనివర్సిటీ ప్రతి సంవత్సరం చెప్తుంది జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు. ఏమైనా ఉంటే సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుకుందాం రండి. వచ్చారండి ఎవరైనా? రాడు. యూనివర్సిటీకి రమ్మనండి, సెమినార్ జరుగుతున్నప్పుడు రమ్మనండి, సమస్య ఏంటో మాట్లాడతాం. వేల మంది ప్రజాకోర్టు రమ్మనండి, ఒక్కడు కనపడ్డు. ప్రతిసారి చెప్తున్నాం కదా, మీరేదైనా యూనివర్సిటీ చెప్తున్న బోధలు తప్పంటే వచ్చేయండి మాధవాళ్ళ సెమినార్. కానీ ఎన్నిసార్లు చెప్పారు లైవ్లో, ఎవడొస్తాడని సెమినార్కి ఎవడు రాడు. యూట్యూబ్లో అలాగా చెప్పాను కదా, 5 స్టార్లు అందరూ కనబడుతూ ఉంటారు. మీకు ఒకటే చెప్తున్నాను, మచ్చుకోడు చూపించాను ఇందాక నేను, సామెతల గ్రంథం తప్ప అన్నవాడు ఇది ఇలా గిలగిల కొట్టుకుంటున్నాడు లోపలికి వెళ్తే. కనుక ఇలా ప్రతి వచనం మీద కూర్చుందాం, కానీ గొడవలు రేపకండి, ప్రజల మధ్య విద్వేషాలు రేపకండి, పిల్లల మధ్య యవనస్తులు పిల్లలు అప్పుడప్పుడే వాక్యం నేర్చుకుంటున్న వాళ్ళు అత్తప్పట ఇత్తప్పట అని పిల్లలు అనవసరంగా డిస్టర్బెన్స్ అవుతారు. ఆత్మీయ జీవితాలు డిస్టర్బెన్స్ అవుతాయి, పాడవుతాయి. సో కూల్, ప్రశాంతంగా నీకు ఏదైనా ఉండాలంటే డైరెక్ట్గా రా, మాట్లాడదాం. కనుక నాకు ఇంకోటి నవ్వు అనిపించింది మనోడి డైలాగ్లో. ఆ ఒక్క డైలాగ్లో విన్నాను నేను. ఒకప్పుడు పౌలు గారు పోరాడాడట, విన్నారా మీరు డైలాగు? ఒకప్పుడు ఎవరు పోరాడారట? పౌలు గారట. తర్వాత ఎవరి పేరు చెప్పాడు. ఆ తర్వాత ఈ కాలంలో మేమే ఉన్నాం సార్వత్రిక సంఘం తరపున. ఓరి పిచ్చోడా అని ఎందుకు అంటున్నానంటే, నువ్వు పోటీకి వెళ్తున్నది సార్వత్రిక సంఘంలో ఉన్న క్రైస్తవులతో కాదా? సార్వత్రిక సంఘం తరపున మేము పోటీ, నువ్వు వెళ్తున్న పోటీ ఎవరి మీద? అమధ్యత మీదకి వెళ్తున్నావు ఆ సంఘం తరపున? వెళ్తున్నది సంఘం మీదకే. మళ్ళీ ఏమంటున్నాడు అంటే, వీళ్ళు మాట్లాడుతున్న దానికి ఆవేశం తప్ప బుర్రలో ఏమైనా గుజ్జు ఉందంటారు మీరు చెప్పండి? ఇప్పుడు సార్వత్రిక దేవుని సంఘం తరపున మేమే వస్తున్నామంటే, మరి నువ్వు ఎవడి మీదకైతే పోటీ వెళ్తున్నావో వాడు సార్వత్రిక దేవుని సంఘంలో ప్రభువుని నమ్మి బైబిల్ పట్టుకుని బాప్తీసం తీసుకుని లేడా? బుర్రందా? గుజ్జుండే మాట్లాడుతున్నావా? నిన్నెవరైనా సార్వత్రిక దేవుని సంఘం తరపున క్రీస్తు తరపున పోరాడని నిన్నెవరైనా సంఘస్థులు అందరూ ముందు పెట్టారా? మిగతా డినామినేషన్లు అందరూ? మాకు అందుకే వీళ్ళు ఎవరు కనపడతారంటే కామెడీ పీసులు ఇవన్నీ. కనుక మళ్ళా చెప్తున్నాను అగే, త్రిత్వం తప్పంటే దాని మీద బైబిల్ యూనివర్సిటీ ఏదైతే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పింది తప్పంటే ఒక్క పాయింట్తో నేను ఇందాక మాట్లాడినట్టుగా ఒక్కొక్క పాయింట్ చర్చిద్దాం రండి. డిబేట్ అంటాం, చర్చికి రండి మాట్లాడదాం రండి. కనుక భవిష్యత్తును పాడు చేస్తున్నారు. మీరేదో నమ్మకంతో విశ్వాసంతో యూనివర్సిటీలో ఉంటే సత్యవాక్యం వినొచ్చు, దేవుడి కోసం బ్రతకొచ్చు అని ఎన్నో ఆశలతో మీరు వాక్యాన్ని చేతపట్టుకుని ఇక్కడికి వస్తుంటే ఫ్యూచర్ని పాడు చేయడానికి, మీరు దేవుళ్ళో ఆత్మీయంగా ఎదగడానికి ఎన్నో అవరోధాలను అపవాది కలిగిస్తుంది. ఒక పక్క లోకం చెప్తున్నదే భవిష్యత్తు అని వారిని నమ్మించి, ఒక పక్క లోపలుంటూ సంఘాన్ని గలుబిలు చేస్తూ, మరో పక్క మన భవిష్యత్తును దెబ్బతీసేవాళ్ళు వీళ్ళంతా. ఏంటండి భవిష్యత్తు? బైబిల్ చెప్పిన భవిష్యత్తు ఏంటి? లోకం చెప్పిన భవిష్యత్తు గురించి ఇక్కడికి విడిపోయింది. మీకు యాకోబు పత్రిక చదివితే అది చెప్పింది అంత తప్పు. రేపేమి జరుగునో మనకి తెలీదు, మన జీవము ఏ పాటిది, దీనిని భవిష్యత్తు అని చెప్పి మనల్ని ఏం చేశారు? మార్చారు, తప్పుదోవ పట్టించారు.
ఫ్యూచర్ అది కాదండి మనిషికి, అది ఫ్యూచర్ కాదండి. ఫ్యూచర్ అనగానే 60-70 ఏళ్ళు కాదండి. దేవుడు లెక్కల్లో ఫ్యూచర్ వేరు, దేవుడు చెప్పిన భవిష్యత్తు వేరు. నువ్వు అనుకుని ఈ లోకాన్ని చూసి వాళ్ళు చెప్పింది నమ్మి నువ్వు మోసపోయిన ఫ్యూచర్ వేరు. 60-70 ఏళ్ళే ఫ్యూచర్ అంటే సింపుల్గా మీకు కథ అర్థమైపోవడానికి ఒక్కటి జ్ఞాపకం చేస్తాను. లోకాసు వార్త 12వ అధ్యాయం మీరు చాలాసార్లు చదువుకున్నారు. అక్కడ యేసుప్రభు దగ్గరికి ఒక సమస్య వచ్చింది. ఒకడొచ్చి, మా పిత్రార్జితం, మాకు ఆస్తి గొడవల్లో సమస్యలు ఉన్నాయి, మా నాన్న ఆస్తి మేమిద్దరం పంచుకోవాలి, కానీ నా సహోదరుడు సరిగా పంచడం లేదు, కొంచెం మీరు హెల్ప్ చేయాలని హెల్ప్ అడిగాడు. ఎవరిని అడగకూడదో ఏ విషయంలో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎవరిని అడగకూడదో ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఏ విషయం మీద వెళ్ళాడు? కొంచెం పిత్రార్జితం అంటే అర్థం ఏంటి? మా నాన్న నుంచి వచ్చిన సంపద ఉంది, కొంచెం మాకు తగు తీర్చాలి, నువ్వు మా ఇద్దరికి కొంచెం వాటాలు ఇవ్వాలన్నాడు. ఎవరిని అడుగుతున్నాడు వెళ్ళి? యేసుప్రభు. ఇంతకీ వాటాలు అడగడానికి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? మీరు బాగా ఆలోచించండి. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఈయనకి పెద్ద ఫాలోయింగ్ ఉంది కదా, అప్పట్లో 1000 మంది కదా, పెద్ద మనుషుల పబ్లిక్ ఫిగర్ కదా. ఈయన చెబితే ఖచ్చితంగా మా తమ్ముడు లేదా మా అన్నయ్య వింటాడు, మాకు నేను అనుకున్న ఆస్తి నా దగ్గరికి వచ్చేద్ది అని యేసుప్రభుని అడిగాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. యేసుప్రభు ఏమంటున్నాడు? లోకాసు వార్త 12వ అధ్యాయం 12-15 ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు, ఏమంటే ఆడ ఆస్తి పంచమంటుంటే, బాబు యేసుప్రభు మాటలు తెలుసండి, నేను స్ట్రక్ అయిపోతానండి, వెళ్ళలేనండి నేను. ఆస్తి పంచయ్యా అని ఆయన వస్తే ఈయనేం డైలాగ్ వేసాడు ఆడికి? ఏ విధమైన లోభమునకు, లోభం అంటే అర్థం ఏంటి చెప్పండి? పిసినారుతనం. అంటే వాడు డైలాగ్ అయ్యగానే యేసుప్రభు ఏం ఆలోచించాడంటే, ఒక్కసారి ఆగరా, స్కాన్ చేస్తాడు ఆయన. ఇది స్కాన్ చేయగానే వీళ్ళలో ఉన్న గుణం బయటకు వచ్చింది. ఈడేంటంటే పిసినారుతనం. మొత్తం మీద వాళ్ళ అన్నయ్యకి ఈడికి ఎక్కడో చిన్న గజం దగ్గర గొడవ వస్తుంది. ఆస్తి గొడవలు అక్కడే వస్తాయి, ఎక్కడ వస్తాయి చెప్పండి? బాత్రూముల దగ్గర, ఒక గజం నేల దగ్గర, రాడ్ దగ్గర, ఓ సెంటు భూమి దగ్గర గొడవలు వస్తాయి, అంతేనా? ఇప్పుడు స్కాన్ చేయగానే ఏమర్థమైందంటే, ఒరే నువ్వు పిసిని కొట్టుడురా, మీ అన్నయ్యకి గొడవ వస్తున్నది చిన్న దాని దగ్గర, కాబట్టి ఏ విధమైన లోభమునకు మీరు ఏమివ్వకూడదు, ఎక్కడ స్థానం ఇవ్వకండి. ఎందుకు కొట్టుకుంటారు? అన్నదమ్ముల ఆస్తి గొడవలు అందరూ కొట్టుకోకుండా మీ ఇద్దరి మధ్యలోనే గొడవ వచ్చిందంటే, అందరూ బాగానే పంచుకుంటున్నారు, మీరిద్దరు కొట్టుకుంటున్నారంటే మీ ఇద్దరిలో ఎవడో పిసినారు, లేదంటే నీలోనే ఉంది. అది నోరు మూసుకుని ఆ లోభాన్ని తీసేసుకో, సక్రమంగా పంపకాలు జరుగుతాయి అన్నట్టు. నేను మాట్లాడుతానండి. ఆస్తులు పంచుకునే దగ్గర ఎవడో అక్కడ కొంచెం వెళ్తుంది. వాడు ఎవడు? పరాయుడా చెప్పండి? ఎవరు? సొంత తమ్ముడే కదా, అన్నే కదా. వాళ్ళు అన్నకే కదా వెళ్తుంది. సరేరా ఈ మొక్కని తీసుకుంటావా? తీసుకోరా. నీకేమైనా ఇప్పుడు కోట్లు నష్టం వచ్చేద్దా? బంధం నిలబడుతుందా? అంతిమంగా డబ్బు ముఖ్యమో బంధం ముఖ్యం? మీరు చెప్పండి. దేన్ని నిలబెట్టుకోమని చెప్పాడు దేవుడు? బంధాలు నిలబెట్టుకోండి, డబ్బులు కాదు. మనకి ప్రేమను పంచేవాడు ఉండాలి, మనల్ని మనసారా పలకరించేవాడు ఉండాలి, మనకి ఏదైనా కష్టం వస్తే మనల్ని ఆదరించేవాడు ఉండాలి, మనకు పక్కన ఉండేవాడు ఉండాలి. డబ్బు ఎంతకాలం ఉంటుందండి? ఒకసారి ఉంటుంది, ఒకసారి పోద్దండి. మనుషుల్ని సంపాదించుకోండి, ప్రేమను సంపాదించుకోండి, డబ్బులు కాదు. అది దెయ్యం, అది అపవాదికి మరో రూపం, అది ప్రజెంట్. కనుక నువ్వు ఏ విధమైన లోభమునకు నువ్వు ఎడమిస్తే నీ జీవితం నాశనం అయిపోద్దని. యేసుప్రభు ఎంత మంచోడంటే, మనకు కోపం వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? మీకు కోపం వస్తే, ఎవడి మీద వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆడి మీద మీకు కోపం వస్తే మీరు ఏం చేస్తారు? నేను బాగా స్టడీ చేస్తానండి యేసుప్రభుని. మీరు ఏం చేస్తారు చెప్పండి? కసురుతారు, గరుద్రే నువ్వు నా ముందు కనపడ పా అంటారు. ఈయన ఎలాంటివాడంటే, కోపం వచ్చినోడికి కూడా వాక్యం చెప్తాడు. ఇప్పుడు వాడి మీద కోపం వచ్చింది యేసుప్రభుకి, నిజానికి తిట్టి పంపాలి. ఒరే ఇట్రా, నీకో ప్రసంగం చెప్పాలన్నాడు. ఏంటి ప్రసంగం? ధనవంతుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు వాడి గురించి వీడికి ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? ఇప్పుడు ఆస్తి పంపమని యేసుప్రభు దగ్గరికి వచ్చినందుకు కోపం వచ్చింది యేసుప్రభుకి. కోపం వచ్చినప్పుడు మన కోపంలో మనం ఏం చేస్తామంటే, నీకు బుద్ధి లేదా సిగ్గులే బా అంటాం. కానీ ఈనేటోడు మరి కోపం వచ్చినప్పుడు కూడా వాక్యం చెప్తాడు.
కోపంలో కూడా వాక్యం చెప్తున్నాడు. ఏం వాక్యం చెప్తున్నాడు అంటే, ధనవంతుడు ఒకడు ఉన్నాడరా, వాడు పంట బాగా వేసాడు, వాడు పంట బాగా విస్తారంగా పండిపోయింది. పండిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక పాత కొట్లన్నీ కూలగొట్టి కొత్త కొట్లు కట్టి అందులో కూర్చేసుకున్నాడు. అసలు ఒకేసారి రాత్రికి రాత్రి ధనవంతుడు అయిపోయాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే, ఆ ధనాన్నంతా చూసుకొని మురిసిపోయి, నా ప్రాణమా తినుము, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. అంటే నువ్వు నీ లైఫ్ సెట్ అయిపోయింది అన్నాడు. ఇప్పుడు వీడు ఫ్యూచర్ సెట్ అయిపోయిందా లేదో చెప్పాలి నాకు. కుకటపల్లి, అమీర్పేట, మళ్ళీ ఎక్కడికి రమ్మంటున్నాను, మేదిపట్నం, పటాన్చేరు, ఇంద్రేశం, ఏళ్ళ లెక్కల ప్రకారం వీడి ఫ్యూచర్ సెట్ అయిపోయిందా లేదో చెప్పాలి నాకు. సెట్ అయిపోయింది, వెల్ డన్, భవిష్యత్తు సెట్ అయిపోయింది అన్నాడు దేవుడు. ఇప్పుడు భవిష్యత్తు సెట్ అయిపోయిందని లోకం అనుకుంటుంటే, వాడు అనుకుంటుంటే, యేసుప్రభువు అంటున్నాడు, వెరువాడా, అసలు ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాలా, దేవుడు చెప్తున్న భవిష్యత్తు ఏంటో. ఒరే నీకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నాడా, అయిపోయింది, ఫ్యూచర్ సెట్ అయిపోయావు అంటున్నాడా. వెర్రివాడా, ఈ రాత్రే ఇక్కడ ఆగుదామా, ఇక్కడ ఆగుదామే, వచ్చే వారం బుర్ర వేడెక్కిపోద్ది ఫ్యూచర్ చెప్తాను. ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతున్నారంటే, ఈ రాత్రి నుంచి కొత్త ఫ్యూచర్ స్టార్ట్ అవుతుంది కన్నాడు. ఇప్పటి వరకు నువ్వు చూడని ఫ్యూచరు, ఇప్పటి వరకు నీకు ఎవడో చెప్పని భవిష్యత్తు, ఎవరికి తెలియని భవిష్యత్తు, అసలు భవిష్యత్తు, ఒరిజినల్ భవిష్యత్తు, దేవుడు చెప్పిన భవిష్యత్తు టుడేస్ నైట్ స్టార్ట్ అనడంతే. స్టార్ట్ అయింది, అడిగి స్టార్ట్ అయింది. అది ఎలాగుంటుందో వచ్చే వారం చెప్తాను. ప్రార్థన చేసుకుందాం.